నేటి పరిశుద్ధారాధన ప్రారంభించుకుంటే గాను సంఘమంతయు లేచి నిలవబడి స్తుతికీర్తన పాడుకొనుట ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పిత్ర పుత్ర శుద్ధాత్మాలై మేలాని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలమునందు నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయనే సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా దేవుని స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గత వారమంతయు కాచి కాపాడి సంరక్షించి నీ కృపతో నింపి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక పరిశుద్ధ దినం మాకు అనుగ్రహించి నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించుటకును ధ్యానించుటకును అనుగ్రహించిన దినం కోసం నీకు ఎల్లేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా చాలామంది బిడ్డలు రానై ఉంటుండగా వారు వచ్చిచుండగా వారు ముందుగా నడవండి, మార్గం సరళం చేయండి, మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందునని మీరు సెలవు ఇచ్చిన బిడ్డ విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనేక మంది బిడ్డలు అనేక రీతిలుగా నిన్ను స్తుతించుండగా, ధ్యానించుండగా, ప్రార్థించుండగా, వేడుకొనిచుండగా, పూజించుచుండగా మీరు వారికి కావలసిన అవసరతలు తీర్చండి, వారికి ఉన్న సమస్యలను తీర్చండి. నీవు నిజమైన దేవుడు అని నేను నమ్ముకున్నట్టు వలన సమస్తము సాధ్యమని వారు గుర్తెరిగి నీ దగ్గరికి వచ్చి విన్నవించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, అనేక మంది బిడ్డలు అనేక రీతిలో సమస్యల్లో చిక్కుకొని ఉన్నారు. వారి బిడ్డలకు వివాహం కావాలని చాలామంది కోరుకుంటున్నారు. అంతేకాదు ప్రభా, చాలామంది వారి కుమారులు బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. అంతేకాదు అనారోగ్యంతో బాధపడుచు అనేక మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. మీరు వచ్చి ముట్టి స్వస్థపడతారని వారి విశ్వాసంతో ఎదురు చూస్తుండగా మీరు వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. అనేక మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులు చిక్కుకొని అనేక రీతిలుగా బాధను అనుభవించుండగా అనేక సమస్యల్లో చిక్కుకొని వారు ఉంటుండగా నీ కృపను కుమ్మరించి వారికి కావలసిన అక్కలను తీర్చి మీరే మహిమ పొందమని వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభా, ఇటువంటి ఆరాధనలో ప్రపంచం అంతా జరుగుతుండగా మీరు అక్కడ ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఇక్కడ కూడా ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరు ఇక్కడ ఉన్నారు, ప్రతి బిడ్డను గుర్తిస్తున్నారు, ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నారు, ప్రతి బిడ్డ కావాల్సిన సమస్యలు తీరుస్తారని ప్రతి బిడ్డ సంపూర్ణమైన నమ్మకంతో నిన్ను సేవించేవారిగా, నీ అందు భయభక్తులు కలిగే బిడ్డలుగా, నీ బిడ్డలుగా జీవించుతో కావాల్సిన శక్తిని ఆయన అనుగ్రహించి మహిమ పొందమని ఈ దినమంతా తోడ్పడి మీరే కృపను చూపించి దీనాశీర్వాదంతో దింపి దీవెనలు కుమ్మరించమని నజరేయుడైన యేసు ప్రభునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనమందరం అదే రీతిగా ఉన్న తర్వాత ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 26వ కీర్తన పాడుకుందాం. 26వ కీర్తన పాడుకుందాం. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దూతము
దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే ఉందాము. సత్ప్రభు నామము కీర్తనలో సంతోషగానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు. ఘన మహాత్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే. సత్యుని హస్తమే భూమి చేసెన్. ఆయన దైవము పాలితులా. మాయన మేపెడి గోరెలము. రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మొక్కుదము. ఆయన మాటలు కైకొనిన నయ్యమి మనకెంత మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగాక. దయచేసి అందరు కూర్చోవాలని మనం చేస్తున్నాం. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 36వ కీర్తన చివరి చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. 36వ కీర్తన మార్చి చదువుకుందాం. చివరి చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంకీర్తన 36. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది.
దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో, పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. నేటి దినమునకి ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును విందము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 14 నుండి 20 వచనాలు విందాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 14 నుండి 20 వచనాల వరకు సహోదరులు కె స్వరూప్ గారు వచ్చి చదివి వినిపించాలని మనవి చేస్తున్నాం. ఆ తదుపరి విజ్ఞాపన ప్రార్థనలో సహోదరి ఆర్ దేవదర్శిని డేనియల్ గారు వచ్చి ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. నేటి దినముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. యోబు గ్రంథము 14వ వచనం ప్రారంభం. నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టదు. కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణం పొందుట నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుటకు నాకు ఇష్టం లేదు. నా దినములు ఊపిరివలేనున్నవి. నా జోలికి రావద్దు. మనుషుడు ఏపాటివాడు? అతని కనపరచనేలా? అతని మీద నీవు మనసు నిలుపునేలా? ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపం చేసి నరులను కనిపెట్టువాడా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారంగానున్నాను. నీ వేళ గురిపెట్టితివి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. దప్పికొనిన వారులారా నీడ యొద్దకు రండి. రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమియూ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. పరిశుద్ధుడవు ప్రేమ స్వరూపి, జీవాధిపతి, మా రక్షక, ప్రియుడ, ఆశ్రయ, దుఃఖ, మా కీడు, మా వేలాది కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనికరం కలిగినటువంటి నా దేవా, పరిశుద్ధుడా, అనేక దినముల నుండి ప్రభా మమ్మల్ని కాచి కాపాడి పోషించి నడిపించుచున్న విధానం కొరకై వేలాది కోట్ల వందనాలు స్తోత్రాలు. నీ వాక్యంలో సెలవిస్తున్నట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని నీ వాక్యములో సెలవిచ్చిన దేవా, వేలాది కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను కూడా పుట్టినది మొదలుకున్న నాయన ఇంతవరకు మీరు కాచి కాపాడి అనేకమైనటువంటి ఉపకారములతో నింపి పోషించుచున్న విధానం కొరకై వేలాది కోట్ల వందనాలు స్తోత్రాలు. ఏమి చెల్లించినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన. రక్షణ పాత్రను చేత పట్టుకుని ఎల్లప్పుడూ నీకు నిన్ను కృతజ్ఞతాస్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లించుటకు మమ్మల్ని సిద్ధపరచమని బ్రతిమాలాడుచున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ ఆలయంలో జరుగుతున్నటువంటి ఆరాధన అంతట్లో కూడా మీరు ఆది నుండి అంతం వరకు నీ నామం మహిమపరచబడలాగున
మీరే కార్యం చేయమని బ్రతిమాలాడుచున్నాను. ప్రపంచ దేశాన్ని అందుండు ప్రజల నాయకులను, ప్రజాప్రతినిధులను, అధికారులను కూడా జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలాడుచున్నాను. నాయన ముఖ్యంగా నాయన మా దేశమును నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. నాయన తండ్రి, ప్రతి నాయకుని కూడా దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు దొరకు వేళల్లో ప్రభా నేను వెలుగుటకు కావలసిన సహాయం, నడిపింపును దయచేయమని బ్రతిమాలాడుతున్నాను. అనేక మంది బిడ్డలు ప్రభా రక్షణ లేక నశించిపోతున్నారు తండ్రి. విగ్రహారాధనలతో కొట్టిమిట్లాడుతున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాయన నీవు దొరుకు కాలంలోనే ప్రతి ఒక్కరు కూడా నిన్ను వెతికి నీ అందు ఆనందించుటకును నాయన నీ పరలోక రాజ్యమును చేరుటకు కావలసినటువంటి ఆత్మీయ నడిపింపును దయచేయమని బ్రతిమాలాడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రపంచ దేశములలో ప్రభా, అదే విధముగా మా భారతదేశంలో ప్రభా జరుగుతున్నటువంటి ఆరాధనలో మీరు ఉండండి నాయన. నీ ఆత్మకార్యం జరిగించండి. ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి. నీవే సహాయం చేయమని బ్రతిమాలాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాక్యం ద్వారా బలపరచబడాలి ప్రభా. అటువంటి ఆత్మీయ నడిపింపును మీరు అనుగ్రహించమని బ్రతిమాలాడుతున్నాను. పరిశుద్ధుడు అయినటువంటి నా దేవా, నాయన నీటి మీద, మట్టి మీద, వాయు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డను కూడా నీ చేతులకు అప్పచెప్తున్నా. ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన సుఖమైనటువంటి ప్రయాణాలు బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమాలాడుతున్నాను. ముఖ్యంగా తండ్రి మా యొక్క సంఘాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. సంఘము నడిపించున్నటువంటి నాయకులను దీవించి ఆశీర్వదించినైనా, మంచి ఆరోగ్యమును, ఆయుషను అనుగ్రహించినైనా, ఇంకను నీ సంఘములో ప్రభ అత్యధికమైనటువంటి ప్రభ నాయన ప్రణాళికలతో నాయన సంఘం ముందుకు సాగుటకు కావలసిన సహాయం, నడిపింపును దయచేయమని బ్రతిమాలాడుతున్నాను. మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఎవరి కాపర్లు ఇరువురిని బట్టి వేలాది కోట్ల వందనాలు, స్తోత్రాలు. థియోఫిలస్ గారిని, ఆయన భార్యను, అనుగ్రహించిన కుమార్ని దీవించి ఆశీర్వదించిన ఆయన ఇంకను బలమైనటువంటి పాత్రగా వాడబట్టలు సహాయం చేయమని బ్రతిమాలాడుతున్నాను. సాల్మన్ రాజు గారిని, వారి భార్యను, అనుగ్రహించిన కుమార్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాయన వారి అవసరాలు తీర్చండి. వరకు బలమైనటువంటి పాత్రగా వాడబట్టలు సహాయం చేయమని బ్రతిమాలాడుతున్నాను. మా యవ్వన సమాజం నీ చేతులకు అప్పచెప్తున్నాను నాయన. యవ్వన బిడ్డలు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టియే కదా ప్రభా. అటువంటి నీ వాక్యం ద్వారా పాలన అపేక్షించుతూ నాయన తండ్రి బలమైనటువంటి పాత్రలుగా నాయన తండ్రి యెహోషువ వలె, మోషే వలె నీ కొరకు వాడబడేటువంటి బిడ్డలుగా వారిని సిద్ధపరచమని బ్రతిమాలాడుతున్నాను. పరిశుద్ధుడు అయినటువంటి నా దేవా, మా సంఘంలో అనేక మంది వృద్ధులు ఉన్నారు ప్రభా. నాయన వృద్ధాప్య బలహీనతల చేత ఏడవబడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాయన. నాయన నీ శక్తిని ఇచ్చినప్పుడు నాయన వారిని శక్తితో నాయన తండ్రి ప్రభా నాయన నడవగలరు. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన. నాయన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాయన తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభా దీన స్థితిలో ఆహారం లేక కొట్టిమిట్లాడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాయన ముఖ్యంగా ఇదిగో ఈ సమయమున ప్రభా నాయన సంఘంలో ఉండేటువంటి దీన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అనేక మంది ప్రియులను పోగొట్టుకున్న ఆయన దుఃఖముతో, వేదనతో కృంగిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా మీరు ఆదరించండి నాయన. మానవులుగా మేము ఇచ్చేటువంటి ఆదరణ నిమిషం మాత్రం, కానీ నీవు ఇచ్చేటువంటి ఆదరణ శాశ్వతం ఉంటుంది. అటువంటి శాశ్వతమైనటువంటి ఆదరణతో వారిని ఆదరించమని బ్రతిమాలాడుతున్నాను నాయన. అనేక మంది వాహనాల మీద ప్రయాణం చేస్తున్నారు తండ్రి. ఆ వాహనాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉండి నడిపించండి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ నాయన వాటిని అరికట్టాలంటే క్రీస్తుని కలిగి వారు నడపగలుగుటకు కావలసినటువంటి శక్తిని, బలమును వారికి ప్రసాదించమని బ్రతిమాలాడుచున్నాను నాయన. అనేక మంది బిడ్డలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాయన వృద్ధురాలైనటువంటి శారా యొక్క గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. నాయన తండ్రి ఆ బిడ్డలకు నాయన గర్భఫలాలు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి నాయన. గర్భిణీతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారికి తగిన కాలంలో సుఖమైనటువంటి ప్రసవం, ఆయుష్ కలిగిన బిడ్డలను, అందమైనటువంటి బిడ్డలను, అన్ని అవయవములు కలిగిన బిడ్డలను, జీవము కలిగినటువంటి బిడ్డలను ప్రసాదించమని బ్రతిమాలాడుతున్నాను.
చంటి బిడ్డల తల్లులు ఉన్నారు తండ్రి, వారిని దీవించి ఆశీర్వదించిన నాయన ముఖ్యంగా నాయన కరోనా అనేటువంటి మహమ్మారితో పాటు ప్రభా కరోనా స్ట్రెయిన్ అనేటువంటి నూతనంగా మరి యొక్క వ్యాధి నాయన ప్రబలింటుండగా నాయన ఎవ్వరికి ఏ విధమైనటువంటి ఏ అపాయము ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నింటిలో నేను కాపాడక ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించడని నీ వాక్యంలో సెలవిచ్చిన దేవా నాయన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యమును ఎత్తి పట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థించడం ద్వారా రక్షింపబడ్డ కావలసిన సహాయం నడిపింపును దయచేయమని బ్రతిమాలాడుతున్నాను. నాయన మా సంఘ పరిచారక వర్గాన్ని దీవించి ఆశీర్వదించి వారు నాయన చక్కగా పనిచేయటం కావలసినటువంటి నడిపింపును వారికి అనుగ్రహించమని నీ పాదాలు పట్టి బ్రతిమాలాడుచున్నాను. నాయన తండ్రి అనేకమైన సంస్థలు నీ కొరకు పనిచేయుచుండగా సంస్థలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించిన నాయన ముఖ్యంగా నాయన తండ్రి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటి ఆ సంస్థ నాయన బైబిల్ ముద్రించడం ద్వారా అనేక మంది చేతుల్లో గ్రంథాలు నాయన పెట్టుతున్నారు తండ్రి. ఇప్పుడైతే దానికి కొద్దుగా ఉన్నదని చెప్తున్నారు నాయన. నీవు దాన్ని పునరుద్ధరించగల శక్తిమంతుడు కాబట్టి నాయన నీవే కార్యం చేయండి ఆయన. ప్రతి ఒక్కరు హృదయాలు తెరవండి. సంస్థ నాయన తిరిగి మళ్ళా ప్రారంభింపబడ్డ కావలసిన సహాయం నడిపింపును దయచేయమని బ్రతిమాలాడుతున్నాను. పరిశుద్ధుడు అయినటువంటి దేవా ఇప్పుడు వాక్యం చెప్పనై ఉన్న నీ తీర బిడ్డను నీ కౌగిట్లో భద్రపరచునైనా నీ ఆత్మతో అభిషేకించునైనా వినగలిగే చెవులు గ్రహించగలిగేటువంటి హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ తీర దీవెనలు ఈ దినాశీర్వాదమును మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకోమని దీని ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని జీవాధిపతి అయ్యున్న యేసయ్య నామన నాయన ముఖ్యంగా తండ్రి ఈ శ్రమకాల ధ్యాన కూటములు జరుగుతుండగా నాయన ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా నాయన 40 దినములు కూడా చక్కగా జరుగుటకు సహాయం చేయండి. ఏ బిడ్డలైతే ప్రభా పరిశుద్ధత గురించి ప్రార్థించి మాట్లాడుతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా నీ ఆత్మతో అభిషేకించి బలపరిచిన ఆయన చక్కని వాక్యాలు సిద్ధపడి చెప్పుటకు కావలసినటువంటి ఆత్మీయ నడిపింపును ప్రతి బిడ్డ కూడా మీరు అనుగ్రహించండి నాయన. ఈ 40 దినములు జరిపించున్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ కృపను జ్ఞాపకం చేసుకోమని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని జీవాధిపతి అయిన యేసయ్య నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలాడుచున్నాను తండ్రి. ఆమేన్. ఎంతో చక్కగా ధ్యాన భాగాన్ని చదివినిపించిన సహోదరులు కె స్వరూప్ గారికి, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలు నడిపించిన సహోదరి ఆర్ దేవదర్శిని డేనియలమ్మ గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. వీళ్ళారా దేవుని యొక్క వాక్యాన్ని వింటకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మనం అందరూ లేచి నిలబడిన అలా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 371వ కీర్తన పాడు ద్వారా మనం దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. 371 హిమ్ నెంబర్ 371. జీవితంబు ఘోర కష్ట నష్టంబు ఆవరించి నిన్ను దుఃఖపరిచిన దేవుడిచ్చినట్టి ఊలించుము నీవాశ్చర్య ముందెదవు వానికై ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచి చూడు మేసు దీవేనల్ ఎంచు మెంచు మీవులన్ వింత నొందెదవు నీవు వానికై చింతమాన సంబు నీకు గల్గేనన్ వంత చెబారంబు గల్గనీయేదన్ సంతసంబు తోడ నిల్చు మీవులన్ వింత నొందెదవు నీవు వానికై ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచి చూడు మేసు దీవేనల్
నల్ ఎంచు మెంచు మెంచు మీవులన్ వింత నొందేదావు నీవు వానికై నాశనంబు జందు నాస్తి చూడగా వాసిగా శ్రీ యేసు నీకో సంగేనా బాసురంపు భాగ్యముందలంపు మా ఈ సౌభాగ్యమే గదా సదాయుందు ఎంచుము లెక్కించు మీ బూలన్ ఎంచి చూడు మేసు దీవేనల్ ఎంచు మెంచు మెంచు మీవులన్ వింత నొందేదావు నీవు వానికై జీవితాది అందు దయముండుము దేవుడుండు నెల్లవాకి తోడుగా జీవయాత్ర యందు సాయమీయగన్ దేవదూత నీకు తోడుగా నుండు ఎంచుము లెక్కించు మీ బూలన్ ఎంచి చూడు మేసు దీవేనల్ ఎంచు మెంచు మెంచు మీవులన్ వింత నొందేదావు నీవు వానికై. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మన స్థానిక సంఘ కాపరి రెవరెండ్ పి సామ్రాజయ్య గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలను చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినము మన కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము యోబు రాయలేదు, యోబు గ్రంథం 7వ అధ్యాయము 14 వచనాల నుంచి 20వ వచనం వరకు మనము చదువుకున్నాం. చదవబడిన ధ్యాన భాగాన్ని అలాగే తెరిచి పెట్టుకోవాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, 20వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. నేను పాపము చేసి తినా, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేళ గురిపెట్టితివి. మరలా చదువుతున్నాను చూడండి. నేను పాపము చేసి తినా, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేళ గురిపెట్టితివి. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దీనదాసునిగా నిలవబడి నీ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను ప్రభువా. నా సొంత మాటలు కావు, మీ దైవ వాక్కులు తండ్రి. మీ దైవ వాక్కులు మా హృదయంలోనికి వెళ్ళడానికి, తద్వారా మరింతగా మేము బలపడడానికి కావలసిన కృపను మీరు దయచేయండి. వాక్యము అనగా సువార్త అందని పక్షంలో మేము నాయన నశించిపోతాం కనుక నీ మాటలు సువార్త రూపంలో వెలువడుచూ ఉంటుండగా ప్రతి హృదయాన్ని మీరు తాకండి.
నాయనా నాకంటే జ్ఞానవంతులు, నాకంటే చదవర్లు ఈ స్థలంలో ఉన్నారు. అయినను ప్రభువా మీరే మాట్లాడమని నడిపించమని తండ్రి, నేను తగ్గించబడి మీ నామం హెచ్చించబడలాగా కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన 20వ వచనానికంటే ముందు 7వ అధ్యాయం కాడి నుంచి మనం చూస్తే యోబుకిని దేవునికి జరుగుతున్న పోరాటాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఒక విధముగా ఇది పోరాటమే అనుకోవాలి. కారణం ఏమిటి అంటే, యోబు గారు ఈ లోకంలో చాలా నీతిమంతుడిగా జీవించారు. మనందరికీ తెలుసు. నేను క్రొత్తగా దీన్ని మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు. ఆయన నీతిమంతుడిగా జీవించారు. నీతిమంతుడిగా జీవించిన తర్వాత అతని మీదకి సాతానుడు ఒక అభియోగాన్ని తీసుకొచ్చాడు. ఎలాగంటే, అతనికి అన్ని ఇచ్చావు కనుక, సమృద్ధిగా ఇచ్చావు కనుక అతడు మరి నీకు లోబడుతున్నాడు. అతనిలోంచి నువ్వు అన్నీ తీసేసిన ఎడల నీకును అతనికి ఎంత సంబంధం ఉందో నేను చూస్తాను. ఈ ఒక్క చిన్న పని చేసి పెట్టవా ప్రభు అని సాతాను దేవుణ్ణి అడిగింది. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, సరేలే చూస్తాను అనేసి, ఎన్ని కష్టాలు వచ్చినా నా పైనే ఉంటాడు, నా పక్షాన్నే ఉంటాడు కనుక నీ పని నువ్వు ప్రయత్నించే, కానీ ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు, శరీరం మీద నీకు అధికారం ఇస్తున్నానని ఇద్దరి మధ్యన వాదాపాదాలు జరిగాయి. మరి యోబుని శిక్షించడం జరిగింది, యోబు శ్రమలోకి రావడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన కథ. ప్రియులరా, ఇక్కడ యోబు గారు ఒక మాట అంటున్నారు చూడండి. 3వ వచనంలో, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును, ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి, నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. ఇంకా 5వ వచనం చూడండి, నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. మరి ఇంకా 7వ వచనం కింద వచ్చి చూడండి, నా కన్ను ఇకను మేలు చూడదు. ఇవన్నీ కూడా యోబులో జరుగుతున్న పరిస్థితులు. ప్రియులరా, తన బ్రతుకు మీద తనకే హిరత్తు కలిగి అంత స్థితికి దిగజారిపోయాడు. వాస్తవముగా అతడు భూలోకంలో సాతానుడు అతని జోలికి రానంత సేపు ఎలా జీవించాడంటే, ప్రభువుకు దగ్గరగా ఇప్పుడు అలాగే ఉన్నాడు, కానీ ఏ కష్టము లేకుండా దేవునితోటి చక్కగా ఆడుతూ పాడుతూ ప్రార్థన చేస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కొంతకాలమైన తర్వాత తన మీద తనకే విరక్తి కలిగి, ఏం కలిగిందంటే తన మనస్సు మీద, తన శరీరం మీద, తనకు కలిగిన దాని అన్నిటి మీద విరక్తి కలిగి అంటాడు, ఇవన్నీ కూడా నా ముందు చాలా బాధతో కనపడుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా నన్ను శోధిస్తూ ఉన్నాయి. నేను రాత్రులు పడుకున్నప్పుడు ఉదయం ఎప్పుడు లేచుదునా అని చూస్తున్నాను, నాకున్న భారము మామూలు భారం కాదు ప్రభు అని అతడు దేవునికి మొరపెట్టుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, 20వ వచనానికి మనం వస్తే, 20వ వచనం అన్నాడు, నేను పాపము చేసి తినా, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను. ఇక్కడ అంటున్నాడు, నేను ఇంతగా శోధించబడడానికి, నేను ఇంతగా బాధను అనుభవించడానికి, నిమిషం నా మనస్సులో వేదన రగులుకొనడానికి, ప్రతి క్షణము కూడా నాకు సంతోషం లేకుండా వేదనతో నేను మరి తప్పించబడడానికి నాకు ఏంటి పరిస్థితి? నేను ఏమైనా పాపం చేశానా? నేను ఎవరికైనా అన్యాయం చేశానా? నేను ఎవరినైనా శోధించానా? లేక ఎవరికైనా ఇబ్బందులు కలుగు చేశానా? ఏంటి నా వలన నీకు కలిగిన కష్టం ఏంటి? నా వలన నీకు ఏ బాధ కలిగింది? నా వలన నీకు ఏ వేదన కలిగింది? ఎందుకని నీవు నన్ను ఇంతగా శోధిస్తున్నావు? ఎందుకని నువ్వు ఇంతగా నన్ను వేధిస్తున్నావు? నా ప్రియులారా, ఒకసారి చూడండి, నాకు నేనే కింద అన్నాడు, నేను ఈరోజు ఇదే మాత్రమే మాట్లాడబోతున్నాను. నాకు నేనే భారముగా ఏం చేయనన్నట్టునే, నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేళ గురిపెట్టితివి. ఇక్కడ దేవుడితో యోబు గారు మాట్లాడుతున్నప్పుడు యోబు గారికి కక్ష ఏమీ లేదు, దేవుడికి యోబు గారి మీద కక్ష ఏమీ లేదు. యోబు గారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి,
యోబు గారికి ఉన్న మరి ఆ దేవునితో ఉన్న సంబంధం యోబు గారి నుండి ఎలా వ్యక్తీకరించబడుతుందో చూడడానికి దేవుడు యోబు గారి పైన గురి పెట్టి ఒకసారి మనము అనేక పర్యాయములు ఏం చేస్తుంటామంటే, మనకి కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేస్తామంటే, ప్రభువా నీవు ఉన్నావా, నీవంటూ అసలు లోకంలో జీవిస్తున్నావా, లేకపోతే ఎప్పుడు పరలోకంలోనే కూర్చుని నిద్రపోతున్నావా, అసలు నేను పడుతున్న శ్రమ, నేను పడుతున్న బాధ నీకు తెలుసా, నేను ఎంతగా నలిగిపోతున్నానో నీకు తెలుసా, నా నలుగుడిని, నా బాధని, నాకున్న దుఃఖాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, నాకు నేనే భారంగా మిగిలిపోయాను, ఈ భూమికి ఒక భారాన్ని అయిపోయాను, నా కుటుంబానికి ఒక భారాన్ని అయిపోయాను, నా బిడ్డలకు ఒక భారాన్ని అయిపోయాను, నా వ్యవస్థ అంతటికి నేను ఒక భారాన్ని అయిపోయాను, నేను ఈ మిగిలిపోయిన ఈ భారంలో నన్ను ఇంత శోధించబడుతున్న ఈ భారం అంతా కూడా ఎలా తొలగిపోతుంది, తొలగకుండా నీవే నన్ను గురిపెట్టితివి. నా ప్రియ క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ విశ్వాసులారా, దేవుణ్ణి ఆరాధన చేస్తున్న నా ప్రియమైన జనాంగమా, ఒక్కొక్క పర్యాయము మన హృదయంలో అలాంటి వేదన జరగవచ్చు, కానీ ప్రభు గురిపెట్టాడని మాత్రం మనం ఎప్పుడు అనుకోవడానికి వీలు పడదు. కారణం ఏంటంటే మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. విశ్వాసంలో మనము ఎంత రూఢిగా మరి జయించగలుగుతున్నామో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ నేను 3 భారాల కోసం మీకు తెలియజేస్తాను. నెంబర్ 1, మానవుల కష్టాలను సూచించు భారము. ఒకసారి యోబు గ్రంథం 7:20 ఆల్రెడీ మనం చదివేస్తాం. నెంబర్ 1 భారం ఏమిటంటే మానవుల కష్టాలను సూచించు భారము. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, నేనొక్కడనే మీ కష్టములను, చూడండి, మీ భారములను, మీ వివాదమును ఎట్లు భరింపగలను. ఇక్కడ అంటున్నాడు, నేనొక్కడనే మీ కష్టములను, మీ భారములను, మీ వివాదమును ఎట్లు భరింపగలను. ఎవరంటున్నారు ఈ మోసే? ఈ మాటని మోసే అంటున్నాడు. ఎవరంటున్నారు ప్రియులారా? మనం చూస్తే ఇక్కడ మోసే ఆరాబం అనే లోయ దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రజలు అక్కడ నివసించిన తర్వాత వారిని ఏమంటాడంటే చాలా కష్టము, చాలా సమస్య మరి మోసే మీదకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ యోబు గారు దేవుని ద్వారా భారాన్ని బరాయిస్తూ ఉన్నారు. యోబు గారు తన యొక్క ఏంటంటే ఆ కష్టాలను సూచించు భారాన్ని బరాయిస్తున్నాడు, తన శరీరంలో ఉన్న కష్టాన్ని. ఇక్కడ మోసే గారు ఏ భారాన్ని మోస్తున్నాడంటే ప్రజల భారాన్ని మోస్తున్నాడు. ప్రజల భారములు అంటాడు, మీ భారములను, వివాదములను ఎట్లు భరింపగలను. నేను ఒక సామాన్య మానవుణ్ణి, నేను ఈ లోకంలో ఒకవేళ మిమ్మల్ని నడిపించినను, మీకు నాయకుడిగా ఉండినను, ఒకవేళ మీకు నేను సలహాదారుడిగా ఉండినా, మీకు సలహాలు ఇచ్చినా, మీకు కౌన్సిలింగ్ చేసినా, నేను ఒక సామాన్యమైన మానవుణ్ణి. మీ భారములన్నీ మోయడానికి నాకు ఓపిక లేదు, మీ భారములన్నీ భరాయించడానికి నాకు శక్తి లేదు, మీ భారములన్నీ నా మీద పెట్టుకుని నడవడానికి నాకు ఏమాత్రం కూడా మరి శక్తిహీనుడైపోయి ఉన్నాను నేను ఇప్పుడు. ఒకసారి ఆలోచించేద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన మాట. 1వ అధ్యాయం 12వ వచనంలో, నేనొక్కడనే మీ కష్టములను ఎలా మోయగలను, మీ వివాదములను ఎట్లు తీర్చగలను. లేనిపోయిన వివాదాలతో మనసును కలుషితం చేసుకుంటూ, లేనిపోయిన అభ్యంగాలతో మీ మనసులను భారంగా మోసుకుంటూ, జరగనిది కూడా జరిగినట్టుగా ఊహించుకుని లోపలే కుమిలిపోతూ, మీకు మీరే నలిగిపోతూ, మీ భారాలన్నీ నా మీద తెచ్చి అభియోగం చేస్తే నేను ఎట్లా భరాయించగలను? నా వల్ల కాదు కదా, నేను భరాయించలేను కదా. నా ప్రియ సోదరి సోదరమణులారా, యవ్వన బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకున్న సమస్య, మనకున్న వేదన, మన కుటుంబాలలో చెలరేగుతున్న దుఃఖాలు, ఇవన్నీ కూడా ఒక సామాన్యమైన వ్యక్తి మీద మోపటం మన వల్ల కాదు, మోపడానికి వీలు పడదు.
ఒకవేళ అంతకీ మనం మోపాలనుకుంటే యోబు గారు ప్రార్థన చేస్తూ అన్నాడు, నా భారానికి నేనే యోగ్యునైపోయాను కనుక నీవెలా గురిపెట్టిందని ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ మన కుటుంబాలలో సెలరేగుతున్న భారాలకి బాధ్యతలకి మన ఎదురుతున్న వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళ బాధ్యులు కాదు, కానీ మనల్ని సృజించి మనల్ని పరిపాలిస్తున్న సత్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకి సలహాదారుడు, నాయకుడు, యాజకుడు. మోషే అదే అంటున్నాడు. మోషే గారు అంటున్న మాట, మీ భారాలు మోయడానికి నేను మనిషిని మాత్రమే. ఎంతకని తట్టుకోగలుగుతాను, ఎంతకని మిమ్మల్ని నేను మోయగలుగుతాను. నా ప్రియులారా, ఇంకా కిందకు వచ్చిన తర్వాత నిర్గమకాండము 18వ అధ్యాయంలో 14 వచ్చిన, నేను త్వరగా వెళ్తాను, కొంచెం చూడండి. నిర్గమకాండము 18వ అధ్యాయము 18వ వచనం అంటాడు, నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవదును. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీ ఒక్కడివే చేయజాలవు. ఈ పని నీకు మిక్కిలి భారం. ఎవరంటున్నారంటే ఇత్రో మోసేతో అంటున్నాడు ఈ మాట. ఇత్రో ఒక మేకపిల్లను తీసుకొచ్చి బలి నర్పించి అంటాడు, ఈ ప్రజలను ఎందుకు నువ్వు కూర్చొని నిలబెడుతున్నావు? కొంతమంది కూర్చొనే ఉంటారు, మనం నిలబడుతున్నా సరే. ప్రియులారా, ఇలా నిలుసోటము కూర్చున్న వ్యక్తికి అర్థం కాలేదు, కానీ పక్కన చూస్తున్న వ్యక్తికి వేదన కలిగినట్టు ఇత్రో అంటాడు. ఇత్రో మోసేతో అంటాడు, ఇది నీవు ఇలా కూర్చుని న్యాయం తీర్చుతావు, నీ ఎదురుగుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి అలా నిలబడి చూస్తున్న ఈ వ్యక్తికి భారమే కదా, ఇది కష్టమే కదా. మోసే, ఇది నువ్వు ఒక్కడవే భరింపచాలవు, ఇది నీకు తగదు, ఇది కరెక్ట్ కాదు. నీవు ఎలా ఊహించుకుంటున్నావో, మన కుటుంబాలలో మన మనసును ఎలా ఊహించుకుంటున్నామో, మనం ఎలా ఉండాలని యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నామో, మనం ఏ పని చేయాలని భూమి మీద నిర్దిష్టాన్ని సిద్ధం చేస్తున్నామో, మనం ఎలా జీవితాలని మనం ఒక ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నామో, అదే ప్రణాళికతో ఎదుటి వారిని కూడా చూడగలిగే భాగ్యం మనకు కలగాలి. ప్రియులారా, దేవుని వాక్యం వినటం చాలా సులువు, చాలా సులువు. చెప్పడం కూడా సులువే, ఏదో ఒక విధంగా చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. కానీ దాన్ని గ్రహించటం, గమనించటం, దాని కొరకు జీవించటం చాలా కష్టం, చాలా కష్టం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇత్రో అంటున్నాడు, ఇది ఈ భారము నువ్వు ఒక్కడవే మోయజాలం. ఎన్నిసార్లని నీకు నువ్వే నలిగిపోతావు లోపల. మనమే ఎందుకు నలిగిపోతాం? యోబు అంటాడు, నేను నా భారమును మోయిచున్నప్పుడు ప్రభువా నీ సన్నిధిలో నేను విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తున్నాను. నీవే నన్ను గురిపెట్టి వాడవు, చూచివాడవు, సహాయం చేయవాడవు, నన్ను విడుదల చేయవాడవు, నాకు ప్రశాంతతను కలుగు చేయవాడవు నీవే, ఈ భారం నుంచి తప్పించేవాడవు నీవే. కనుక ప్రియులారా, భారం అంటే మన అందరికీ తెలుసు, మనకెవరికి తెలియదండి. భారం అంటే వ్యవసాయం చేస్తున్న రైతుకు తెలుసు, ఆ రైతు ఆ సాదుతున్న ఆ ఎడ్లకు తెలుసు ఆ భారం ఏంటో. అవి ఎప్పుడు కూడా ఒక ఎకరం దున్నాలని 100 సెంట్లు ఎకరం దున్నాలి అంటే ప్రియులారా, ఇప్పుడే ట్రాక్టర్లు వచ్చాయి, యంత్రాలు వచ్చాయి, కానీ అప్పట్లో ఒక రైతు వెనకాల నాగలు పట్టుకుని ఆ కక్కుని ఎప్పటికప్పుడు శుద్ధి చేయించుకుని ఆ ఎద్దుల మీద కాడిని పెట్టి లాగుతూ ఉండేవారు. అది ఎంతసేపు దున్నితే అంతసేపు ఇతను నడవాలి, అయ్యి నడవాలి. కాడిని మోయటం భారం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక్కొక్క పర్యాయం మనకు కష్టమైన భారం మనలోకి వస్తున్నప్పుడు, మనం భరించలేని భారం మనలో సెలరిగుతున్నప్పుడు, మనం ప్రభు దగ్గర నిలబడి ఆయనకు మన భారాన్ని అప్పగించవలసిందే. ప్రియులారా, రెండో మాటని నేను మీకు తెలియజేస్తాను. రెండో మాట ఇంకా సంఖ్యాకాండం 11-17 వచ్చును, సంఖ్యాకాండం 11-14. ఇందులో కూడా భారం కోసమే వ్రాయబడి ఉన్నది. క్రైస్తవుడు అనేవాడు ఈ భారం నుండి ఎలా తప్పించుకోవాలి, ఈ భారాన్ని ఎవరిపైన మోపాలి అని విషయాలు కూడా మనకు అక్కడ 11-14 ఒకటి సంఖ్యాకాండం 11-17 వచ్చును. ఈ 2 వచనాలు కూడా సమస్త ప్రజలను ఒంటిగా మోయిన వలన కాదు, అది నేను భరింపతీరని భారము అంటాడు మోసే. సమస్త ప్రజలను ఒంటి చేత మోసే భారము నాకు లేదు, నేను భరింపలేను. ఎవరు భరాయించమన్నారు? నువ్వు నలిగిపోతున్నప్పుడు ఎవరు భరాయించమన్నారు? నువ్వు కుమిలిపోతున్నప్పుడు, బలహీనతతో లోపల నలిగిపోతున్నప్పుడు ఎందుకు ఇతరుల మీద అభియోగాలు మోపడం దానికి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం నీకు ఒక శ్రేష్టమైన అనుభూతి. అది ఎంతో దేవునికి ఇష్టమైనది. అంతేకాదు, మనమే ఏదో ఇదంతా నేనే మోసేస్తున్నాను, ఇదంతా నేనే అన్నట్టు ఇదైపోతే అది నీకేమి తగినది కాదు.
ప్రియులరా, ఒక్క మాట నేను తెలియచేస్తాను. మన కష్టం ఏదైనా, మన శ్రమ ఏదైనా ప్రభువుకు అప్పగించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. నెంబర్ 2, రెండో మాటన అసలు ఈ భారము ఇక చూడండి, ఇది దేవుడు కలుగు చేసిన భారం. మోషేకి యోబుకి మనం చూసింది ఏంటంటే దేవుడు కలుగు చేసిన భారం. రెండోది, మానవుడు తనంతట తానే భారాన్ని తెచ్చుకుంటాడంట. తనంతట తానే ఎలా తెచ్చుకుంటాడంటే భారాన్ని? ఒకవేళ దేవునికి సైతానుడికి మనుష్యుడికి మధ్య ఉన్నప్పుడు, సాతానుడు మన మీద అభియోగాలు మోపుతున్నప్పుడు, మనుష్యుడికి దేవుడికి ఉన్న సంబంధాలను వ్యక్తపరచడానికి లేక దేవునితో మనం నడవడానికి దేవుడు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు అది ప్రభువు నుంచి వచ్చిన భారము. అప్పుడు ప్రార్థన చేస్తే తప్పించబడతాడు. కానీ మానవుడు రెండో భారాన్ని తెచ్చుకున్నాడు. ఎలా భారం తెచ్చుకున్నాడు అంటే పాపం వలన భారం తెచ్చుకున్నాడు. పాపం వలన భారం. ప్రియులరా, చూడండి అక్కడ కీర్తన గ్రంథం 36:4 మనం చదివిన ఉత్తర ప్రత్యుత్తర భాగంలో అదే మనకు కనబడుతున్నది. 36:4 వాడు మంచం మీదనే పాపయోచన యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. మనకు అర్థమైంది అనుకుంటాను. వాడు మంచం మీదనే పాపయోచన యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహాయము కాదు. లేవడమే. ఎవరన్నా లేచి ఎవరైతే లేవగానే మన చేద్దాం, ప్రభువా రాత్రి అంతా కాచు కాపాడ్డో, రాత్రి అంతా నన్ను భద్రపరచో, ఈ రాత్రిలో ప్రాణం పోతే నేను ఏమైపోతాను, నా బ్రతుకు ఏమైపోద్దో అనుకుని భయంతో పడుకుని ప్రొద్దుకు లేచిన వెంటనే ప్రభువుని స్తుతించుకునే మనుషులను చూసాం, ప్రభువుకు ప్రార్థన చేసే మనుషులను చూసాం, ప్రభుకి కృతజ్ఞతను తెలియజేసే మనుషులను చూసాం. కానీ లేవడమే మంచం మీద అడుగు పెట్టకముందే ముందెత్తిన ఆలోచనలు ఏమొస్తాయంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు. లేవడమే రాత్రి అంతా నిద్రపోతే కదా, రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోతే పొద్దున్నే కృతజ్ఞత తెలియజేస్తాడు. రాత్రి నిద్రపోంది అంటే రాత్రి నిద్రపోలేదంటే అర్థం ఏంటి? రాత్రి నిద్రపోలేదు కాబట్టి పొద్దున్న ఏం చేయాలో ఎలా చేయాలో ఇంక ఇదే పని, వేరే పని ఇంకేముండదు, వేరే పని ఇంకేముండదు. ప్రియులరా, ఇది మనము తెచ్చుకున్న భారం. ఒక ఆయన అంటే 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడట. ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టాడండి? 4 అంతస్తుల బిల్డింగ్. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసులు అందరూ కలిసి, మా పాస్టర్ గారు చాలా మంచివారు, అంటే వాక్యం బాగా చెప్తారు, ప్రార్థన బాగా చెప్తారని ఒక చర్చిని కట్టమన్నారంట. చర్చిని కట్టమని సమస్తమును చేతులకు ఇచ్చారట. చర్చిని కట్టమని సమస్తం చేతులకు ఇస్తే ఈయన చర్చి కట్టవలసి నిలబోయి 4 అంతస్తులు 5 అంతస్తులు వేసాడట. ఎన్ని అంతస్తులు వేసాడంటండి? 5 అంతస్తులు. 5 అంతస్తులు వేసిన తర్వాత మరలా పైనుంచి కింద చేయడానికి మళ్ళీ అన్నాడు, ఎటువంటి వేసాను కానీ మళ్ళీ ఈ భారం అంతా మీదే అన్నాడట. ఈ భారం అంతా నిజంగా సేవకుడైతే, నిజంగా వాక్యం చెప్పేవాడైతే ఈ 5 అంతస్తులకి ఎత్తున పెట్టుబడి 1 అంతస్తుకి అయిపోద్ది ఈ చర్చికి. నిజంగా సేవకుడైతే, నిజంగా వాక్యం మీద చర్చి మీద మమకారం ఉన్నవాడైతే అన్నీ కావాలా, ఆస్తులు కూడగచ్చుకోవాలా, అన్ని సమకూర్చుకోవాలా, ప్రజల మీద భారాన్ని మోపేయాలి. వాస్తవంగా సువార్తను ప్రకటించే వాళ్ళైతే, దేవుని కొరకే జీవించే వాళ్ళైతే 5 అంతస్తులు 6 అంతస్తులు ఏడింది దేనికి? ఈ 5 అంతస్తులు 6 అంతస్తులకి పెట్టిన ధనాన్ని ఈ 1 అంతస్తు కడితే శుభ్రంగా సుందరంగా తయారవుదాం మందిరం అంటే ఇది కావాలా, అది కావాలా, అన్ని కావాలా, ప్రజల మీద భారం మోపేయాలి. ప్రియులారా, మంచం నుంచి లేవడమే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే విచిత్రమైన ఆలోచనలుగా ఉంటాయంట. విచిత్రమైన ఆలోచనలు అంటే మనం చూస్తే ఆ మంచం మీదనే యోచించును, వాడు కాని నడతలో నడుచువాడు, చెడుతనం అసహించుకోడు. వాడికి ఎప్పుడు ఇంకా అర్థం కాదు, ఎప్పుడు అర్థం కాదు, ఇంకా ఎప్పుడు ఒకటే పాట. నేను వాళ్ళు నేర్చుకున్న వాళ్ళలోనే ఉంటానంతే, అలే ఇంకా రాదు. ఇంకా దాని పక్కన ఇంకా ఆంధ్ర అనే విషయం కూడా తెలియదు. తెలుసునా సరే ఆనే బతుకుని ఉంటాం. కాబట్టి ప్రియుల చెడు నడతలను ఏం చేస్తున్నాడంటే అనేది కాని నడతలు, దేవునికి విరుద్ధమైన నడతలు, దేవునికి కష్టమైన నడతలు, దేవుని దుఃఖపరిచే నడతలు. దేవునికి కుటుంబాలలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరం కుటుంబారాధన చేస్తున్నామా, మనందరం ప్రభువును స్తుతిస్తున్నామా, మనందరం దేవునికి సమీపంగా ఉంటున్నామా? కుటుంబాలలో ఈ మధ్యన ఏమైపోయిందంటే ఒక అధ్యాయాన్ని కూడా చదవలేము. ఒక అధ్యాయాన్ని కనీసం ఒక టార్గెట్ పెట్టుకోం, ఇన్ని పాటలు పాడాలి, ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఇంతమంది కొరకు ప్రార్థన చేయాలి, లేక ఇలా ప్రార్థన, ఇదేముండదు. కాని నడతలు, దేవునికి అయిష్టమైన నడతలు.
దేవునికి ఇష్టమైనది ఏది కూడా కొన్ని విషయాలు ఇశ్రాయేలీయుల ప్రజల్లో కనబడలేదండి. దేవునికి ఇష్టమైంది తింటానే ఉన్నారు, లాక్కుంటానే ఉన్నారు, వెళ్తానే ఉన్నారు, త్రాగుతానే ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు, కష్టాలను దాటుకుంటూనే ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇంకా లోపల 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 దేవునికి అయిష్టమైన నడతలే. ప్రియులారా, ఇంకా అంటారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, ఇంకా కీర్తన గ్రంథం 38:2 చూడండి. కీర్తన గ్రంథం 38:2లో ఒక మాట అంటాడు, మనకు చాలా ఇష్టమైన మాట అది. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. ఎందుకుండదు భారంగా? ఎందుకుండదు కష్టంగా? ఎందుకు మనకి ఇబ్బంది అనిపిస్తుంది? కారణం ఏంటంటే ప్రియులారా, మనం కాని నడతలు నడుస్తున్నా కనుక ఆయన బాణములు మనకు తగులుతూ ఉంటే ఆయన చెయ్యి మన మీద బరువుగా ఉంటుంది. దీవించవలసిన చెయ్య, ఆశీర్వదించవలసిన చెయ్య, నిన్ను ముందుకు నడిపించవలసిన చెయ్య భారంగా మిగిలిపోయిందంటే కారణం మన నడతలను బట్టి, మన మాటలను బట్టి, మన ఆలోచనలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి. ప్రియులారా, ఇంకా నన్ను గలతీయులు 6:2లో ఒక మాట్లాడు, ఒకడు భారమును భరించి ఇలాగ క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి. ఒకడు భారమును భరించి ఏంటి? ఎవడన్నా మా నాన్నగారు 10 ఎకరాలు భూమి సంపాదిస్తే ఒక 5 ఎకరాలు పంచుకోవడానికి వెళ్తాను కానీ పంచుకోవడానికి మా అన్నదమ్ములు వస్తారు. కానీ నా మీద ఉన్న పాపాన్ని, నా మీద ఉన్న శాపాన్ని, ఒరే తమ్ముడు నువ్వు కూడా కొంచెం పంచుకోవాలని పంచుకుంటాడా? నా భారాన్ని నువ్వు పంచుకోరా, నా పాపాన్ని నువ్వు పంచుకోరా, నేనేదో ఒక తప్పు చేయొచ్చాను అందులో సగం భాగం నువ్వు తీసుకోరా అని ఎవడన్నా ఒప్పుకుంటాడా? అలాంటి వాళ్ళు ఎవరైనా త్యాగశీలులు, త్యాగమూర్తులు ఎవరైనా ఉన్నారా? లేదు ప్రియులారా, అలా మనం ఎవరు ఒప్పుకోలేం. డబ్బునైతే పంచుకుంటాం, మనకి మేలు చేసేదానైతే పంచుకుంటాం, కానీ మన నాశనం చేసేదాన్ని దేన్ని కూడా మనం పంచుకోం. అవసరమైతే చూస్తూ చూడట్టుగానే పక్కకి వెళ్ళిపోతాం. ఇలాగా పంచుకోం. అది పంచుకోవడం వీలు పడదు కూడా. అందుకనే అంటాడు, ఒకడు భారం భరించి ఇలాగ క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి. ఒకడు భారమును భరించి, మనం భరించగలుగుతాం ఒకడు భారం. ఆ భారమును మోసేది పాపం ఎవరు పంచుకుంటారు? ఎవరు పంచుకోరండి. మన కష్టాన్ని ఎవరు పంచుకోరు. కష్టాన్ని ఇంకా ఏం చేస్తారండి? మనకున్న ఒక దగ్గరికి వెళ్ళి, బాబు నాకు ఇలా ఇబ్బంది ఉంది, నాకు ఇలా సమస్య ఉంది, నాకు ఇలా శోధన ఉందని మనం అన్నాం అనుకోండి, దాన్ని చక్కగా ఏం చేసుకుంటాడండి? ఇంకోలా మలుచుకుంటాడు. ఇదే మంచి అవకాశం అని. లోబన్నా కష్టమే, ఎదిరించినా కష్టమే, రెండు ఇబ్బందే. కాబట్టి ప్రియులారా, పాపాన్ని అనేది ఎవరు పంచుకోరు, ఎవరు దానిని షేర్ చేసుకోరు, ఎవరో దానికి తగినట్లుగా జీవించరు. లాభమా చెప్పి పంచుకుంటారు, సుఖమా చెప్పి పంచుకుంటారు, నీకు కలుగుతున్నది ఏదైనా ఇతరులకు పంచుతున్నా చెప్పి పంచుకుంటారు. కానీ బాబు నా భారాన్ని పంచుకుంటే ఎవడో పంచుకోడు. గలతీయులకు రాసిన పత్రిక 6 అక్కడ అంటాడు, ఈ 5వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ అంటాడు, మనము స్థిరముగా నిలవాలి. ఎక్కడంటే కాని నడతలు నడవకుండా ప్రభు సన్నిధిలో స్థిరముగా నిలవాలి. అది స్థిరం అనేది కూడా కాడి క్రింద, అది కూడా ఒక భారమే. మళ్ళీ ఆ భారం కిందకి మనం పోకుండా, పాపం కింద పోకుండా కాపాడుకోమని ప్రభు చెప్తున్నాడు. 3వ మాట నేను మీకు తెలియజేస్తున్నాను, ఒకసారి మనం చూద్దాం. ప్రియులారా, ఇక 3వ భారం ఏంటంటే ధర్మశాస్త్రం విధించే ఆచార భారం. ధర్మశాస్త్రానికి కూడా ఒక భారం ఉందండి. ధర్మశాస్త్రానికి కూడా మత్తయి సువార్త 23:4వ వచనంలో ఒక మాట మనకు వ్రాయబడింది. మత్తయి సువార్త 23:4వ వచనం ఉన్నది, మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి చూడండి మనుషులు భుజము మీద పెట్టుదురు గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనొల్లారు. మత్తయి సువార్త 23:4వ వచనంలో మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద పెడతారు కానీ వారు మాత్రం దాన్ని పంచుకోరు. ఎంత సులువుగా షెడ్యూషన్ ఇస్తామో, ఇలా చేయి అలా చేయి, అదే నువ్వు చేయమని చెప్తే నాకే ఎదురు చెప్తున్నావా? అతనికి చేయడం చేత కాదు. ప్రియులారా, ఒక మాటని మనము గ్రహించాలి. ఇక్కడ ఎవరంటే శాస్త్రులు, పరిచయులు మోసే ధర్మశాస్త్ర పీఠం మీద కూర్చుని వీరు ఏం చేస్తుంటారంటండి? సలహాలు ఇస్తారంట. ఏమని? అక్కడ మత్తయి సువార్తలో 23:4 ఉంది, మోయ సఖ్యం కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజముల మీద పెడతారంట. ఎలా చెయ్యండి? ఇదే న్యాయం. అసలు ఆ న్యాయం ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకే తెలియదు.
కానీ కనుపరుచుకోవడానికి మాత్రం అమాయకులైన ప్రజలను, ఇశ్రాయేలీయుల ప్రజల మీద మోయ సఖ్యము కాని భారాన్ని కత్తలుగా కట్టి వాళ్ళ భుజములు కట్టి లాగండి, మీరు లాగండి, మేము మాత్రం గొప్పమే నిలుచుని చూస్తాం. ధర్మశాస్త్రం వాళ్ళకి అవసరం లేదు, ధర్మశాస్త్ర నిబంధనలు వాళ్ళకి అవసరం లేదు, ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు వరకు అవసరం లేదు. కానీ ఈ ధర్మశాస్త్రంలో నిబంధన, ఈ మాటలు, ఈ కష్టం, ఈ భారం అంతా ప్రజలు మొయ్యాలి. వాళ్ళు మాత్రం మొయ్యరు, వాళ్ళకి అవసరమే లేదు. నా ప్రియులారా, దేవుని వాక్యం నుంచి ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ శాస్త్రులు ఏం చేస్తారంటే అండి ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, శాస్త్రులు పనులు చేయండి, చెప్పింది చేయండి, కానీ వారి క్రియలు మాత్రం అనుసరించకండి అని రాయబడింది. ఇష్టంలోకి మనం వెళ్తే శాస్త్రులు చెప్పేది అందులో కొంచెం నీతి ఉంటే మనం చేయొచ్చు, కానీ వాళ్ళ పనులు మాత్రం మనం అనుసరించకూడదు. వాళ్ళు చెబుతారు కానీ చేసే అన్ని దుర్మార్గమైన పనులు. వారి పనులన్నీ భయంకరంగా ఉంటాయి. వారి మంచం మీద లేవడమే వాళ్ళ ఆలోచనలు వ్యతిరేకంగా ఉంటాయి. వారి మంచం మీద లేవడమే అన్ని అపవిత్రమైన క్రియలు ఆలోచన చేస్తారు. వారి నడకలే కాని నడకలు, దేవునికి అయిష్టమైనవి. కనుక వారి ధర్మశాస్త్రంలో ఉపయోగించి చెప్తే కొన్ని మాటలు చేయండి, కానీ వారి క్రియలు మాత్రం మీరు అనుసరించకండి అని ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రియులరా, ఇక్కడ నేను ఒక మాటని మీకు తెలియజేస్తాను. ఇదే మాటని లూకా గ్రంథకర్త కూడా 11:46 రాశాడు. లూకా గ్రంథకర్త కూడా ఏమన్నాడంటే, ఈ శాస్త్రులు, పరిచయులు వీరు ప్రజల మీద భారాన్ని పెట్టి మొయిస్తారు, కానీ వాళ్ళు మొయ్యరు. జాగ్రత్త సుమ్మ. మనం ఎవరికన్నా ఏదన్నా సలహాలు ఇస్తున్నప్పుడు, ఎవరికన్నా ఏదన్నా న్యాయాన్ని తీరుస్తున్నప్పుడు ఫస్ట్ మనం అందులో ఉన్నామా లేదనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక ఏళ్ళు మనం చూపిస్తే మనకి ఎన్నేళ్ళు చూపడుతున్నాయండి, ఎన్నేళ్ళు చూపడుతున్నాయి. ఇది గమనించం, మూసిపోయి అనుకుంటాం మనం. ఈ ఏళ్ళు మూసిపోయి అనుకుంటాం మనం, కానీ ఇదే చూస్తాం, ఇలా చూపడుతున్నాం, ఇదే చూస్తాం. కానీ ఒకటి మనం చూపిస్తున్నాం, కానీ 3 మనం చూపుతున్నాయనే విషయం మనకు అర్థం కాదు. 3 మనం చూపిస్తాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అపొస్తలుల కార్యాలు 15:28-29 ఇంకొక మాట రాయబడి ఉన్నది. చూడండి, అంటాడు, ఈ సమస్తమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకును తోచెను. ఒకవేళ మీరు పాపం వలన భారంలో నలిగిపోతే, ఒకవేళ కాని నడతలు నడిచి మంచం మీదనే దుష్ట అభియోగాలు ఆలోచన చేస్తూ మీరు ఎవరికన్నా అన్యాయస్తులుగాను, పాపాస్తులుగాను, లేకపోతే దేవునికి వ్యతిరేకులుగా ఉంటే, అపొస్తలుల కార్యాలు 15:28-29 అంటాడు, చూడండి, ఆ వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకు తోచుచున్నది. ఇది వాక్యాన్ని ఆలోచన చేసేవారికి, వాక్యానికి లోబడేవారు మాటలు ఎలా ఉంటాయి, వాక్యానికి లోబడేవారు తీర్మానం ఎలా ఉంటుంది. వాళ్ళు ఏమన్నా మీరు ఎలాంటోళ్ళన్నా కర్లేదు, కానీ మిమ్మల్ని మాత్రం నేను అంటున్న మాట, ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకి మాకు తోచుచున్నది. పరిశుద్ధాత్ముడే మన మీద భారం మోపకూడదు అనుకోండి, మనం మాత్రం ఏం చేస్తామండి, మోయసక్కని భారాన్ని ఇతరులపైన మోపుతూ ఉంటాం. జాగ్రత్త. క్రైస్తవులుగా మనం అందరము కలిసి చేయవలసిన పని ఏంటో తెలుసా ప్రియులారా? మనము అవసరమైతే పరిశుద్ధాత్మని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఒకవేళ నా మీద వీళ్ళ భారాన్ని మోపారా, నా మీద వీళ్ళ బాధ్యతను మోపారా, నా మీద వీరు శిక్షను విధిస్తున్నారా, పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు జ్ఞాపకం చేసుకొని మనం అని అడగాలి. ప్రకటన 2:24 అన్నాడు, తుయతర సంఘమునకు మరి మీ పైన ఏ భారమును నేను పెట్టను అని రాయబడింది. ప్రకటన గ్రంథం 2:24 ఏమన్నాడంటే, ఓ తుయతర సంఘమా, మీ పైన నేను ఏ భారమును పెట్టను. కారణం ఏమిటంటే, మీరు సాతాన్ని ఎదురించుతున్న సంఘం. సాతానికి శిరస్సు ఉంచేవారు కాదు, మీరు సాతానికి చప్పట్లు కొట్టేవారు కాదు, సాతానికి జోలపాడేవారు కాదు, సాతాన్ని శోధించి వేధించి నిలబెట్టి మీ అతనుని భారతలోనే సంఘము కనుక మీ మీద నేను ఏ భారమును మోపను. రెండవ విషయంలో చూసాం, భారాన్ని మనం మోస్తున్నామంటే పాపంలో కొట్టుకుపోతున్నాం. భారాన్ని మనం మోస్తున్నామంటే మంచం మీద లేవడమే, కాని నడతలు నడిచి కాని ఆలోచనలు చేసి ఎంతసేపు మనకి ఇదే పని. మన పని నెరవేరే వరకు వదలం, అయిపోవాలి. మంచా చెడా, తర్వాత ఏం జరుగుతుంది, ఏం వస్తుంది, దీని అంతటికీ కారణం ఏంటి, ఇదే మనం గమనించాం. క్రైస్తవ జనాంగమా, మనం నేర్చుకోవాల్సింది, మనం సిద్ధపడవలసింది సువార్త. ఇది
సువార్త కరెక్ట్గా మనుషుల్లోకి రాకపోతే క్రైస్తవులుగా మనము రూపాంతరం చెందలేం. ఇందులో అది ఏ ఒక్క మాట రిఫరెన్స్లతోనే మీకు చూపించి మాట్లాడుతున్నాను. ఏ ఒక్కటే నా సొంత మాటను మీకు చెప్పలేను. రిఫరెన్స్ మీకు రాసుకుని మళ్ళా నేను క్రాస్ చేయొచ్చు. ఒక మాటను మీకు తెలియజేస్తున్నాను. తుయతర సంగమా, మిమ్మల్ని నేను అంటున్నాను. ఏమంటున్నాడు తెలుసా? మీరు సాతాన్ని ఎదురుస్తున్నారు కనుక, సాతానికి దూరంగా ఉంటున్నారు కనుక, సాతాన్ని నిలబెడుతున్నారు కనుక, వాడు కుయ్యెత్తులు వాడి ఎత్తులు నీరు అనగదొక్కుతున్నారు కనుక నేను మీ మీద ఏ భారమును మోపను. దయచేసి ఒక మాటను మనం విందాం. ప్రభువా, ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 11, 28, 29, 30, ఇంకా గలతీ 6, 5 అధ్యాయం, ఇలాంటి ఇంకా రిఫరెన్స్ చాలా భారం కోసం క్రైస్తవుడిగా మనం ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా సమయం లేదు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధికి వెళ్ళాలని, ప్రభువా ఒకవేళ నేను నలిగి ఉంటే నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభుని అడుగుదాం, మాకు సహాయం చేయని అడుగుదాం. నా నడతలు ఏమన్నా శుద్ధి చేసుకుంటాను ప్రభు అని ప్రభుకి చెప్దాం. ప్రభు కొరకు జీవిద్దాం. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాలపు వేళలో యోబు గారు మోసిన భారం ప్రభువా నీకును యోబుకున్న విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తున్నది. మోసే గారు మోస్తున్న భారమున తండ్రి నీకును ప్రజలకు మధ్య ఉన్న విషయాన్ని మాకు తెలియజేస్తుంది. కానీ ప్రభువా కిందున్న భారము మా అంతటా మేము తెచ్చుకున్న భారం ఇది నా ప్రభువా. దీనివల్ల మేము నాయనా ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం మాకు అర్థము కావట్లేదు కనుక అర్థం చేసుకునే మనస్సును మాకు ఇవ్వండి. ఇదిగో నా ప్రభువానికి స్తోత్రాలు. ధర్మశాస్త్రోపదేశకులు విధిస్తున్న భారములో మేము సులువుగా తప్పించుకొని సాతాన్ని ఎదిరించగలిగి వారి క్రియలను అనుసరించకుండా మీ కొరకు జీవించగలిగే మనస్సును మాకు పరిశుద్ధడానికి స్తోత్రాలు నాయనా. ఈ దినం వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆదరించండి. కావలసిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను, బలాన్నిచ్చి వారి కుటుంబాలను మీరు బలపరచండి, స్థిరపరచండి. మీ నామ మహిమార్థమే వాడుకునే ప్రతి బిడ్డ అవసరతలు తీర్చి, అక్కరతలు తీర్చి, కుటుంబాన్ని సరిచేసి మీరు వాడుకుని నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాలు అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి రెవరెండ్ పి. సారంరాజయ్య గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ సమయంలో సంఘ పరిచారకులు మన యొద్దకు వచ్చి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 573వ కీర్తన మనం అందరం పాడుచు దేవునికి కానుకలను సమర్పిద్దాం. 573 నెంబర్ 573 పాడుచుండగా పరిచారకులు మన యొద్దకు వచ్చేందుకు సిద్ధపరిచి తీసుకొచ్చిన కానుకలను ప్రభువునకు సమర్పిద్దాం. దాతృత్వమును గలిగి పెరుగుదామా, ధనము దాత్రి దేవుని దంచు పెరుగుదామా, శక్తి కొలది కాంక అర్పింతామా, మన బుద్ధి నుండి కొంత తీయుదామా, సంతోషముగనీయ సాగుదామా, మన సంతటితో చేయ నేగుదామా, గర్వగణములు వీడి అర్పింతామా, యువి సర్వమాయన దంచు నేర్పింతామా, సంఘ సేవకు సొమ్ము సమకూర్తామా, క్రీస్తు సంఘయ కరాలన్నీ తీర్చుదామా, ప్రతి ఆదివారమే పదినుంతామా, దీని ప్రతి సంఘస్థుడు చేయ బోధింతామా, విధి దళచి దుర్బలుల రక్షింతామా, సంఘ విధావని దానముతో రక్షింతామా,
దిక్కులేని జనుల దీవింతమా వారి ఆకారాలలో మేలు గావింతమా పూచుకోనుట కంటే నీచుదామా మరలా నీచు తండ్రికి స్తుతుల నీచేదమా వేదజల్లి అభివృద్ధి పొందుదామా మోక్ష పదవులను భావింప పరుగిడుదామా వదిలిన కొలది చెల్లింతమా లోక వ్యాధ కాచుల నెల్ల మళ్ళింతమా ధాతృత్వమును కలిగి పెరుగుదామా ధనము దాత్రి దేవుని దంచు మెరుగుదామా శక్తి కోలది కాన్క లర్పింతమా మన భుక్తి నుండి కొంత తీయుదామా సంతోషముగనీయ సాగుదామా మన సంతటితో జయ నేగుదామా గర్వగణములు వీడి అర్పింతమా యువి సర్వమాయన దంచు నేర్పింతమా సంఘ సేవకు సొమ్ము సమకూతమా క్రీస్తు సంగాయ కరలని తీర్చుదామా ప్రతి ఆదివారమిదినుంతమా విని ప్రతి సంగస్తుడు చేయ బోధింతమా విధి దళచి దుర్బలుల రక్షింతమా సంగ విధబడి దానముతో దర్శింతమా. ప్రియులారా, ఈ దినాన ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో సమర్పించబడిన కానుకల వివరములు చదవబడుచున్నవి. చంటమ్మ గారు 200 రూపాయలు దేవునికి సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. సత్యవతి గారు 20 రూపాయలు దేవునికి సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. సహోదరి జే ఉమ గారు కృతజ్ఞత కానుక 500 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. బొల్లం దినేష్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని కోరుచు నెల కానుక 200 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. సహోదరులు దాకి అప్పారావు గారు నెల కానుక 100 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. సహోదరి దాకే కృష్ణవేణి గారు నెల కానుక 100 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. వారి కుటుంబం కొరకు ప్రార్థించమని కోరుచు ఒక విశ్వాసి 100 రూపాయలు దేవునికి సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. సహోదరులు గొప్పల సాల్మన్ రాజు గారు మంగేమరావుపేట నెల కానుక 2000 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. దూదుపూడి చిట్టమ్మ గారు 100 రూపాయలు దేవునికి సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. మిస్టర్ అండ్ మిసెస్ ఆర్ డేనియల్ దేవదర్శిని గారు 2000 రూపాయలు దేవుని సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. కంకటాల మల్లేశ్వరరావు గారు కృతజ్ఞత కానుక 200 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును గాక. మనం అందరం లేచి నిలబడేలా ప్రార్థించడం ద్వారా మరొకసారి ఈ కానుకలను ప్రభువుకు సమర్పిద్దాం. ప్రార్థన చేయదు.
జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీకిచ్చుటకు మేము ఏ పాటి వారము అయినను మాకు నీ ఎడల ఉన్నటువంటి కృతజ్ఞత ప్రేమను వ్యక్తీకరించడానికి టోకెన్గా మేము తీసుకొచ్చి నీ కానుకలను మీరు స్వీకరించండి. ఈ కానుకలు 60దంతులుగా, 70దంతులుగా, 80దంతులుగా, 100అంతులుగా ఫలింపు చేయండి. ఆకాశ వాక్యములను విప్పండి. పట్టజాలనైన విస్తారమైన దీవులు మీరు కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కానుకల్లో ప్రతి పైసా మీ యొక్క సేవాభివృద్ధి కొరకు వాడబడడానికి మీరు ప్రతిష్ఠించండి. మా ప్రభువా, ఈ కానుకలతో పాటు మా హృదయాలను మేము సమర్పిస్తున్నాం. మీరు స్వీకరించండి. మా హృదయాలను ఏలుమని వేడుకుంటున్నాం. నెల కానుకలు, కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు, ప్రార్థన కోర్చు ఇచ్చినటువంటి కానుకలు, సామాన్యమైన కానుకలు, ప్రతి కానుకను మీరు ఆశీర్వదించి వారి కుటుంబాన్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. సేకరించిన ప్రియ పరిచారకులను, వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించండి. ఈ దినాన్ని నీ సన్నిధానానికి కానుక తీసుకురాలేకపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని శక్తివంతులు చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ఒకసారి ఈ కానుకలను నీ సన్నిధానానికి సమర్పిస్తూ క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని మనవి చేస్తున్నాం. ప్రకటనలను విందము. కార్యదర్శి గారు. సంఘ ప్రకటనలు 28/2/2021 నుండి 7/3/2021 వరకు ఈ రీతిగా ఉన్నవి. ఈరోజు సాయంకాలం 5 గంటలకు యువజన సహవాసం జరుగును. యువకులంతా సాయంత్రం 5 గంటలకు హాజరు కావాలని కోరుచూ ఉన్నాం. ఈరోజు రాత్రి 7 గంటలకు మన దేవాలయంలో యథావిధిగా పరిశుద్ధ ఆరాధన జరుగును. ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీలకు ఉపవాస ప్రార్థన కూటం జరుగును. స్త్రీలంతా శుక్రవారం మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన కూటంలో పాలు పంపులు పొందాలని కోరుచూ ఉన్నాం. సోమవారం నుండి శనివారం వరకు జరుగు క్రీస్తు శ్రమల ధ్యాన కూటములు యథావిధిగా జరుగుతున్నాయి. ఈ క్రీస్తు శ్రమల ధ్యాన కూటములలో ప్రతిరోజు పాలు పంపులు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన కార్యక్రమం ప్రారంభించబడును. సమయాన్ని గుర్తించి సకాలంలో రావాల్సినదిగా కోరుచూ ఉన్నాం. వచ్చే ఆదివారం ఆరాధన అనంతరము ప్రభురాత్రి సంస్కారపు విందు జరుగును. సిద్ధపడి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కానుకలు వివరాలు. గత ఆదివారం ఆరాధనలో వచ్చినటువంటి కానుక 18,943 రూపాయలు. కృతజ్ఞతగా వచ్చినటువంటి కానుక 4,200 రూపాయలు. నెలవారీ వచ్చినటువంటి కానుక 6,200 రూపాయలు. బాక్స్ ద్వారా వచ్చినటువంటి కానుక 22,085 రూపాయలు. మొత్తం వెలసి 51,428 రూపాయలు. అలాగనే సాయంకాలపు ఆరాధనలో వచ్చినటువంటి కానుక 4,600 రూపాయలు. కృతజ్ఞతగా వచ్చినటువంటి కానుక 2,085 రూపాయలు. నెలవారీ వచ్చినటువంటి కానుక 6,120 రూపాయలు. మొత్తం ఉదయకాలపుది సాయంకాలపు ఆరాధన కలిపి 64,233 రూపాయలని తెలియజేస్తూ ఉన్నాం. గత ఆదివారంలో నెలవారీ కానుకలు ఇచ్చినటువంటి వారి పేర్లు: దువ్వా వెంకటేష్ గారు 3,000 రూపాయలు. ఎన్ విజయ్ కుమారి గారు 1,000 రూపాయలు. దువ్వా జ్యోతి గారు 1,000 రూపాయలు. దేశభక్తుల రఘుబాబు గారు 1,000 రూపాయలు. శెట్టి సత్యనారాయణ గారు 200 రూపాయలు. ములగా రమేష్ నూకరత్నం గారు 600 రూపాయలు. కె సతీష్ గారు SBI 2,000 రూపాయలు. అలాగనే కృతజ్ఞతగా ఇచ్చినటువంటి వారి పేర్లు: డి కామేశ్వరరావు గారు 1,000 రూపాయలు. సరిదే మణిరావు గారు 500 రూపాయలు. గుబ్బల ఆశీర్వాదం గారు 500 రూపాయలు. పీతల అఖిలేష్ జాన్ సోను గారు 500 రూపాయలు. కె వెంకటేశ్వరరావు గారు 500 రూపాయలు. పెదపాటి యేసురత్నం గారు 500 రూపాయలు. మంగం విజయబాబు గారు 300 రూపాయలు. జువల్ రమేష్ గారు 200 రూపాయలు. పెదిరెడ్డి రాము గారు 100 రూపాయలు. టి ప్రవినాష్ గారు
ప్రశాంతి గారు 100 రూపాయలు, డి రాజేష్ గారు 3,500 రూపాయలు, నేమ్లెస్ 1,085 రూపాయలు, నందిగు నోయల్ గారు 1000 రూపాయలని తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు శ్రమల ధ్యానకూటములలో ఈరోజు మాట్లాడబోవారు మన సంఘ పాస్టర్ గారు రెవరెండ్ బి థియోఫిలస్ గారు మాట్లాడేదారు. అలాగనే 1/3/2021 సోమవారం నాడు సహోదరులు ఎం విజయ్ మణికుమార్ గారు మంగం మణికుమార్ గారు మాట్లాడేదారు. 2/3/2021 మంగళవారం సహోదరి ఎం సుజాత కెనడీ గారు, బుధవారం సహోదరులు జి బుజ్జి గారు, గురువారం సహోదరి కె విమలా జైపాల్ గారు, శుక్రవారం సహోదరి వాణి సామ్యుల్ రాజ్ గారు, శనివారం సహోదరి ప్రమీల జూలియట్ గారు మాట్లాడేదారని తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒక ప్రత్యేకమైనటువంటి మనవి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటువంటి దాని కొరకు ఆల్రెడీ దేవదర్శనమ్మ గారు ప్రార్థనలో జ్ఞాపకం చేశారు. మీలో చాలామంది తెలుసు. 3-4 నిమిషాల్లో నేను ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ముఖ్యంగా మీరు అందరూ ప్రార్థన చేయాలని. మన రీసెంట్గా చెప్పిన విషయం ఏంటంటే బైబిళ్ళు లేవంట ప్రింట్ చేయడానికి. మరి పైసలు లేకో తెలియదు, ప్రెజర్స్కో తెలియదు. సో ఇట్లాంటి విషయాలు వింటున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. కనుక మనకి పర్లేదు, బైబిల్ అనేది ఉంది. మీ పిల్లలకి మీ మనవలకి బైబిల్ లేవనుకోండి, ఎట్లా వాక్యం వింటారు వాళ్ళు? మన సంగతి అట్లా ఉంచితే కనీసం మన జ్ఞాపకం ఉన్నది వాళ్ళకి చెప్పి అట్లా ఏదో వెళ్తుంది. బైబిల్ అసలు ప్రింట్ అవ్వనటువంటి భాషలు చాలా ఉన్నాయి మన భారతదేశంలో. కొన్ని 100,000 భాషలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కనుక నేను ఒక 4-5 విషయాలు జస్ట్ షార్ట్గా చెప్తాను. దేవుని యొక్క వాక్యం యొక్క విలువ మన అందరికీ తెలుసు. మన సంఘంలో దేవుని యొక్క వాక్యానికి చాలా ప్రాముఖ్యతనిస్తాం. ప్రసంగ రూపంలో కావచ్చు, పాటల రూపంలో కావచ్చు, ఎట్లాగైనా వాక్యం. ఈ వాక్యం లేకపోతే మనకి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు. సో కాబట్టి మరి అనేక మందికి కూడా సువార్త ప్రకటించబడాలి అంటే ఈ వాక్యం ద్వారానే వెళ్ళాలి వివిధ భాషల్లోకి. మరి సువార్తను ప్రకటించే వారి చేతిలో బైబిల్ ఉండాలి అంటే ఆ భాషల్లో వారికి బైబిల్ ఉండాలంటే ఎట్లాగా? సో ఆ నమ్మిన వారు వాక్యాన్ని చదువుకోవాలంటే మనకంటే పెద్దచ్చు బైబిల్, చిన్నచ్చు బైబిల్, రెఫరెన్స్ బైబిల్, చిన్నపిల్లల బైబిల్, యవనస్తుల బైబిల్, స్టడీ బైబిల్, ఏంటి రకరకాల బైబిల్లో వచ్చాయి కదా. మరి ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మన భారతదేశంలో చాలా 100 భాషల్లో కేవలం నూతన నిబంధన మాత్రమే, కొన్నిటిలో యోహాను సువార్త మాత్రమే ప్రింట్ అయినవి ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? కనుక వాక్యం అనేక మందికి అందాలని మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. కొన్ని భాషల్లో బైబిల్ తర్జుమా చేయడానికి 40 నుంచి 60 సంవత్సరాలు పడుతుంది. టిబెట్ భాషలోకి బైబిల్ మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు ట్రాన్స్లేట్ చేసినమాట. 2 జనరేషన్స్ ఎత్తిపోయి స్టార్ట్ చేసిన తర్వాత 3-4 వ్యక్తులు ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చింది. సరైన పదం దొరకదు. దేవుడు భూమి ఆకాశం సూచించినట్టే దేవుడు అంటే లామాగారులు అందరూ దేవుళ్ళే. కనుక కరెక్ట్ పదం దొరక్క సుమారు 15-20 సంవత్సరాలు గింజుకున్నారంట ఒక్క పదం కోసం దేవుడు అనే పదాన్ని తర్జుమా చేయడానికి పదే రివైజ్ చేయాల్సి వస్తుంది. చాలా కష్టం. అంటే 2-3 జనరేషన్స్ కుటుంబాన్ని పోషించాలి అంటే, వాళ్ళకి పిల్లలకి చదివించాలి అంటే డబ్బులు ఎవరు ఇస్తారు? సో బైబిల్ సొసైటీ ద్వారా ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కనుక మొట్టమొదటిగా కొత్తగా బైబిల్ని ట్రాన్స్లేట్ చేసేటువంటి టీమ్స్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. చాలామంది చాలా స్ట్రగుల్ అవుతుంటారు. ఎంతో ఉన్నతమైన విద్యను చదివిన వాళ్ళు మళ్ళీ అడవి భాషల్లోకి, కొండల్లోకి వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకుని, మళ్ళీ వీళ్ళ భాష వాళ్ళ భాష సరిపోకుండా హీబ్రూ గ్రీకులు నేర్చుకుని అప్పుడు తర్జుమా చేస్తూ ఉంటే ఈ మధ్యలో వీళ్ళు ముసలోళ్ళు అయిపోయి చనిపోతారు ఆ వాతావరణం పడక. మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు వచ్చి నేర్చుకోవాలి. చిన్న విషయం ఏం కాదు, చాలామంది ప్రాణాలు పెట్టాలి. సో వీళ్ళందరినీ ట్రైన్ అప్ ఇవ్వాలి, వాళ్ళని చదివించాలి. చిన్న విషయము కాదు. కనుక వీటి కొరకు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు వాళ్ళు కష్టపడింది మొత్తం కాలిపోతూ ఉంటుంది. సాతాను ప్రింట్ అవనివ్వడు. సో వాటి కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత మన బైబిల్స్ని డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నారు. అంటే సెల్ ఫోన్లోకి అది రావడానికి
ఇవన్నీ చేయడానికి. తర్వాత గుడ్డివారి భాషలోకి బ్రెయిలీ భాషలోకి తర్జుమా చేస్తుంటారు. చదువు రాని వాళ్ళకి ఆడియో రూపంలో పంపించాలి. ఇవన్నీ చాలా భారభరితమైనటువంటి సేవ. మూడవదిగా అప్డేట్ చేయాలి. మన తెలుగు బైబిల్ ఇప్పుడు 2 సార్లు అప్డేట్ చేశారు. ఇప్పుడు యోబు గ్రంథం చదివారు అనుకోండి, చాలా పదాలు ఎవరికి అర్థం కావు. చిరుదవడను ఏంటి ఇట్లాంటి పదాలు ఎవరికి అర్థమవుతాయి? కొద్దిగా ట్రాన్స్లేట్ చేశారు ఆర్ఆర్కే మూర్తి గారు. వాళ్ళు ఎలా ట్రాన్స్లేట్ చేశారు? నీవు లివయటాను గేలంతో లాగలవా అన్నారు. లివయటాన్ అంటే మనకి ఏం తెలుస్తుంది? సో అప్డేట్ చేయడానికి చాలా డబ్బులు అవుతాయి. మీటింగ్స్ నేను చాలాసార్లు దగ్గర నుంచి చూశాను. ఆ మీటింగ్స్ జరిగాయి బైబిల్ సొసైటీలో. పెద్ద పెద్ద వాళ్ళు మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఎంత పనితో కూడిందంటే చాలా డబ్బులు అవసరం అవుతాయి. వాళ్ళని ఏకీకృతం చేయాలి. ఒక్కో డినామినేషన్ వాళ్ళు ఈ పదం మార్చండి, మా డినామినేషన్ సెట్ అవుతుంది అంటారు. ఏం చేస్తారు? సో చాలా బాగా. తర్వాత ప్రింటింగ్కి ఖర్చులు రేట్లు పెరిగాయి. మీరు కొనే బైబిల్ లాభానికి అమ్మేది కాదు, ప్రింటింగ్ ఖర్చుకి అంతే. చాలా కష్టం. ఇప్పుడు ప్రింటింగ్ ఖర్చుకున్నా కానీ ప్రింట్ చేయడానికి లేని పరిస్థితి, డబ్బులు సరిపోని పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. వీటన్నిటికీ ఎవరిస్తారు? మనం కనుక ఇవ్వలేదనుకోండి ఫ్యూచర్ ఈరోజు మనం అందరూ ఈ దేవాలయంలో కూర్చున్నాం. స్మిత్ దొర గారు కానీ కెనడా వాళ్ళు ఎట్లా కట్టా తెలుసా అండి? ఇది వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి కట్టలేదు. కెనడాలో ఉన్న బాప్టిస్ట్ వారు కట్టెలు అమ్మి, ఈ చర్చికి కట్టెలు అమ్మి ఆ డబ్బులు పంపించిన వాళ్ళు ఉన్నారు. రామచంద్రపురంలో మిషన్ హాస్పిటల్ కట్టినటువంటి దొరలు కూరగాయలు పంట పండించి ఆ డబ్బుల్ని ఇక్కడ పంపించారు పైసా. మనకు వస్తుందా, మన పిల్లలకు వస్తుందా అని వాళ్ళు అనుకుని ఉంటే ఈరోజు ఇంత శ్రేష్టంగా మనము ఉన్న. మన పూర్వీకులు చాలామంది కుష్టి రోగాలతో, అనేక రోగాలతో, మన పితరులు ప్రెగ్నెన్సీ టైంలోనే చనిపోయిందరు. వాళ్ళు రాపోయి ఉండకపోతే మనం ఉండకపోదు. సో స్వార్థీకరణ కొరకు మాత్రమే కాకుండా మీ పిల్లల కొరకు, దేవుని ఎరుగని అనేక మంది కొరకు మీరు ధారాళంగా ఇవ్వాలని ప్రార్థించాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. దేవదర్శిని గారు, శేష్ కుమార్ గారు ఇంకా మొదలైన వారు కలెక్ట్ చేస్తుంటారు. కొన్నిసార్లు నేను స్వయంగా 100 రూపాయలు ఇవ్వడం కోసం వచ్చేంద్ర బాబు అని చాలా గింజుకుని ప్లేసులు మార్చేసుకుని ఇట్లాంటివి చేస్తుంటారు. మనం ఇచ్చేటువంటి విధానం గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, దేవునికి మనం ఇచ్చేటప్పుడు యాక్చువల్గా అనేక మంది ఆశీర్వదించబడ కొరకే కానుకలు ఎత్తుతాం మనం. సో మంచి హృదయంతో ఇవ్వడం నేర్చుకోవాలి. మనం రూపాయి ఇచ్చినా తప్పులేదు, కానీ ఆ హృదయం అనేది చాలా 100 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, మీరు ఇచ్చేది సంవత్సరానికి 100/12 ఎంత అవుతుంది? 8 రూపాయలు. రోజుకి ఎంత అవుతుంది సార్? రోజు బైబిల్ని 40 చదువుతాం కదా, రోజుకి 2 పైసలు మీరు ఇచ్చేది. ప్రభువా నాకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చావు, కేరీ గారు మొదలైన వాళ్ళందరూ నా కోసం చచ్చిపోయారు, ఇంత ధారాళంగా నేను ఆధ్యాత్మిక ఎదుగుతున్నానని ఇదిగో తీసుకో, ఈ 2 పైసలు తీసుకొని ఇస్తున్నాం. మనం నెలకు 500 ఇచ్చామనుకోండి, ఎట్లా ఉంటుందంటే అది 41 రూపాయలు నెలకి. అంటే రోజుకి ₹1.30 దేవునికి ఇస్తున్నాం బైబిల్ చదివినందుకు. అనేక మంది స్వార్థికం. మనం ఎలాగా నోరిప్పి మన పక్క ఉద్యోగస్తులతో కూడా వాక్యం చెప్పలేం కదా. బైబిల్ ద్వారా ఎక్కడికో వెళ్తుంది కదా వాక్యం. కొన్నిసార్లు కమ్యూనిస్ట్ దేశాల్లో బైబిల్ని చింపి కసికొద్ది ల్యాబరేటరీలో టిష్యూ పేపర్లా పెడితే ఆ టిష్యూ పేపర్లు ల్యాబరేటరీ అంటుకున్నది తుడిచి చదివి రక్షణ పొంది గొప్ప దైవజనులైన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. దేవుని వాక్యం బలంగా పనిచేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ఈ సువార్తీ కొరకు దీని అంతటిని 500 రూపాయలు నెలకి ఇస్తే రోజుకి 1.3 అంటే మన ఇంట్లో 9 పిల్లలు ఉన్నారనుకోండి, రోజుకి మన అందరం బైబిల్ చదివి ₹1.30 దేవునికి ఇచ్చి, ప్రభువా ఇంత చక్కటి గ్రంథాన్ని ఇచ్చావు, ఎంతగా దేవుళ్ళు ఎదుగుతున్నా అని. అంటే మీరు ఎక్కువ ఇవ్వడం కోసం కాదు నేను అనేది, నేను ఇంతే ఇవ్వగలుగుతున్నాను ప్రభువా, నా స్తోమత ఇంతే. నీకు తెలుసు అనేక మంది రక్షణ పొందాలి. సర్వలోకానికి వెళ్ళమన్నావు, నేను వెళ్ళలేను. నా పక్కోడు కూడా నేను చెప్పలేను. ఇదిగో నేను ఇచ్చే ఈ 3 పైసల ద్వారా ఒక్కరోజైనా సంవత్సరంలో సువార్త అందేటట్లు సహాయం ఆ యాటిట్యూడ్ తోటి ఇవ్వాలి. 5,000 ఇస్తే మన బైబిల్ మీద ఇక్కడ పేరు ప్రింట్ చేసి మంచి అక్షరాలతోటి ఇస్తారు. అంటే మన డబ్బులు మనకే వచ్చేస్తాం అన్నట్టు. 5,000 అనుకుంటారు చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా. 5,000 అంటే నెలకు 500 ఇచ్చారనుకోండి సేవ కొరకు, ఎంతది? 5×12 66,000. నెలకు 500 కూడా అడగట్లేదు కదా. దేవుడు మన నిండా పోషించి దేవుని వాక్యాలు ఎదిగేటప్పుడు ఏమవుతుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. మన ఫ్యూచర్ జనరేషన్స్ బైబిల్ లేకపోతే ఎట్లాగా, సువార్తీకరణ అందకపోతే ఎట్లాగా? ఈ విషయాల కోసం ఆలోచన చేసి ప్రార్థన భారాన్ని, ఆర్థిక సహాయాన్ని మీ దగ్గర నుండి బైబిల్ సొసైటీ వారు కోరుచున్నారు. దయతో గమనించాలని మనం చేస్తున్నాం. ప్రత్యేక ప్రార్థనలు కోరువారు
లేచి నిలబడాలని మనవి చేస్తున్నాం. ప్రత్యేక ప్రార్థనలు కోరువారు లేచి నిలబడాలని మనవి చేస్తున్నాం. మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఈ విధంగా పరిశుద్ధ దినాన్ని ఆచరించేటువంటి భాగ్యాన్ని, శ్రేష్టమైన కృపను మాకు ప్రసాదించారు. పరిశుద్ధుల సహవాసాన్ని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. మేము కలిసి పాడినటువంటి పాటలు, ఏకీభవించినటువంటి ప్రార్థనలు, కలిసి చేసినటువంటి నీ వాక్యపు ధ్యానము, మమ్మను మేము నీకు సమర్పించుకుంటూ ఇచ్చినటువంటి కానుకలు, ఇవన్నీ మా జీవితం మీద బహుబలంగా ఇంపాక్ట్ చేయడానికి సహాయతను అనుగ్రహించండి. నీ దీవెనలను, నీ యొక్క సన్నిధానంలో దాగి ఉన్నటువంటి దీవెనలను మా గృహాలకు మోసుకుని వెళ్ళడానికి, మా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సహాయతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, ఇదిగో నీ యొక్క వాక్కులను బట్టి వందనాలు. మా హృదయాల్లో పదిలిపరచండి. మా భారాలను ఏ విధంగా చూడాలో, ఏ విధంగా నీ దగ్గర తీసుకురావాలో నేర్చుకున్న విషయాలను బట్టి స్తోత్రాలు. గద్దించబడ్డానికి, సరిచేయబడ్డానికి, ఆదరించబడ్డానికి కృపను అనుగ్రహించండి. ఇదిగో వివిధ అవసరతల నిమిత్తము లేచి నిలబడినటువంటి నీ బిడ్డలను మీరు దృష్టించండి. అనారోగ్య విషయాలు మీరు ఎరుగుదురు ప్రభువా. చాలామంది బీపీలు, షుగర్లతో బాధపడుతున్నారు. ఏ విధమైన ఆహార పదార్థాలు తీసుకోవాలో, ఏ విధంగా మెడికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలో దేని బిడ్డలను మీరు హెచ్చరించండి. చాలామంది వృద్ధులు తీసుకున్నా మర్చిపోయి మరలా మెడిసిన్ వేసేసుకోవడం, కొంతమంది నాయన వేసుకున్నాంలే అనుకుని వేసుకోకపోవడం, ఇట్లాంటి పరిస్థితులు నెలకొని ఉంటుండగా సిస్టమేటిక్గా మెడిసిన్ వాడడానికి సహాయతను అనుగ్రహించండి. చాలామంది నాయన మా ప్రియులు అన్నం తిన్నట్లుగా గుప్పుడు నిండా మందులు ప్రతి పూట మింగాల్సినటువంటి పరిస్థితి. ఆ బిడ్డలను దృష్టించండి ప్రభా. ఆరోగ్యాన్ని ప్రసాదించండి, శక్తిని అనుగ్రహించండి. ఇదిగో చాలామంది హాస్పిటల్లో హాస్పిటలైజ్ అయిన వారు ఉన్నారు, బెడ్ రిడెన్ అయిన వారు ఉన్నారు. వారికి సేవలు చేస్తున్నటువంటి బిడ్డలను మీరు దృష్టించమని ప్రార్థన చేస్తున్నాం. వీటన్నిటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. చెప్పుకోకున్నటువంటి వ్యాధులు, మానసికమైనటువంటి వ్యాధులతో సతమతమవుతున్న వారు నాయన, వారికి వేఅవుట్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సీజనల్గా వచ్చేటువంటి ఫ్లూస్, ఫీవర్స్, ఇవన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తట్టుకునే కృపను అనుగ్రహించండి నాయన. ప్రాపర్ మెడికేషన్ తీసుకోవడానికి సహాయం చేయండి. గొప్ప ఉపశమనాన్ని మీరు అనుగ్రహించి నీళ్ళు ఎదగడానికి, వారి పనులు సక్రమంగా చేసుకోవడానికి కావాల్సినటువంటి కృపనివ్వండి. ఇదిగో ఈ కరోనా బెడద మరలా ప్రారంభమవుతుండగా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయండి. గవర్నమెంట్స్కి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతను, ఆర్థిక వనరులను మెండుగా మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన, చెంట బిడ్డలను, వృద్ధులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. దేని బిడ్డలను కాపాడండి, సంరక్షించండి నాయన. మా సంఘంలో వృద్ధులైనటువంటి వారు అనేక మంది నీడ లేనటువంటి వారు ఉన్నారు. చాలామందికి ఇల్లులు ఎవరు అద్దెకి ఇవ్వట్లేదని కూడా చాలామంది కన్నీరు గారుస్తుండగా వారి కుటుంబాలు సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయండి. మా ప్రభా, ఇల్లులు అద్దెకి ఇవ్వడానికి ఆ బిడ్డల యెడల, ఎస్తేరు యెడల చూపినటువంటి ఆ జాలి, దయను ఆ బిడ్డల యెడల మీరు కనుగరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, మీరు పోషించి సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు. చాలామంది ఆరు బయట పడుకుంటూ ఉన్నారు. మార్కెట్లోను, రైల్వే స్టేషన్ దగ్గర, ఉప్పాడ బస్ స్టాండ్లో, బ్రాందీ షాపులు, వీటి దగ్గర చాలామంది పడుకుంటున్నారు. మా ప్రియులు దోమల బెడద నుండి, ఈ చలి మొదలైన వాటి నుండి వారిని సంరక్షించండి ప్రభా. వారి దుప్పట్లు అవి చాలామంది దొంగిలిస్తున్నారు. ఆ బిడ్డలను బెదిరించండి ప్రభా. భయాన్ని కలుగు చేయండి నాయన. క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, అదేవిధంగా నాయన చాలామంది గృహాల్లో ఉన్నటువంటి వృద్ధులు వారి యొక్క బిడ్డలు అర్థం చేసుకోవట్లేదని స్ట్రగుల్ అవుతుండగా సఖ్యతను మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. కృపను అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, చదువుతున్నటువంటి బిడ్డలు బాగా చదువుకోవడానికి కృపను అనుగ్రహించండి. రోజులు చాలా, ఈ అకాడమిక్ ఇయర్ చాలా షార్ట్ చేయబడి ఉంటుండగా కష్టపడి చదవడానికి, అర్థం చేసుకునేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మెడిసిన్ పీజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, ఇంకా వివిధమైనటువంటి కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సహాయం చేయండి ప్రభా. చక్కటి జ్ఞానం చేత మీరు నింపండి. సమయాన్ని చక్కగా వాడుకోవడానికి ప్లాన్ని మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఇదిగో వాళ్ళు చాలామంది నాయన ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలను మీరు కనికరించండి ప్రభా. ఈ కోవిడ్-19 వల్ల చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో మీ జోక్యాన్ని మేము అర్థిస్తున్నాం. దేని బిడ్డలను కనికరించండి. వ్యాపారాలు చేస్తున్నవారు, చిరు వ్యాపారాలు చేస్తున్నవారు నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. వ్యాపారాలు లాగడానికి కృపను అనుగ్రహించండి. మాన్యువల్గా కష్టపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రైతులు, కూలీలు, రిక్షా దొక్కేవారు, మున్సిపాలిటీ వర్కర్స్, ఇంకా నాయన సైకిల్ షాపులు పనిచేసేవారు, ఇట్లాంటి వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శారీరకమైనటువంటి శక్తిని అనుగ్రహించండి. ఎండలు విస్తారంగా కాస్తుండగా బిడ్డలకు కావాల్సిన ప్రొటెక్షన్ మీరు మెండుగా ప్రసాదించమని వేడుకుంటున్నాం. మా దేవా, ఇదిగో ఉద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు నమ్మకంగా చేయడానికి సహాయతను అనుగ్రహించండి నాయన. ప్రతి కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నమ్మకంగా జీవించడానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు సూచించిన ప్రకారము క్రైస్తవులుగా వారి ధనాన్ని
ఖర్చు పెట్టడానికి సహాయం చేయండి. అప్పులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అప్పులు తీర్చడానికి వారిని ప్రేరేపించండి ప్రభా. వారు కష్టపడడానికి కృపను అనుగ్రహించండి. ఆలోచనను ప్రసాదించమని వేడుకుంటున్నాం. చాలా మంది అన్నెసెసరీగా అప్పులు చేస్తున్నారు ప్రభా. వారికి బుద్ధి నేర్పించండి. నీ గ్రంథం ద్వారా వారికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. సౌఖ్యంగా ఈ లోకంలో నీ నామ మహిమార్థం జీవించడానికి సహాయతను అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, మా యొక్క సంఘంలో ఉన్న గృహిణులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ చుట్టుపక్కల వారికి నీ వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండడానికి, ప్రార్థనతో వారి కుటుంబాన్ని నిర్మించుకోవడానికి సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది గృహిణులు ఉద్యోగాలు చేస్తుండగా టైంని మేనేజ్ చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. చాలా మంది మా సంఘస్థులు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నారు ప్రభా. బళ్ళు మీద, బస్సుల మీద, ఆటోల మీద వారిని కనికరించండి. సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. టైం వేస్ట్ అవ్వకుండా కృపను అనుగ్రహించండి. ఈ కోవిడ్ టైంలో ప్రత్యేకంగా నీ క్షేమాన్ని ఇవ్వండి. మా ప్రియులు అనేక మంది విదేశాల్లో నాయన కష్టపడుతున్నారు, చదువుతున్నారు. వేరే రాష్ట్రాల్లో కష్టపడుతున్నారు, చదువుతున్నారు. మా రాష్ట్రంలోని దూర ప్రాంతాల్లో ఉండి చదువుతున్నారు ప్రభా. బిడ్డలకు మీ కాపుదలను అనుగ్రహించండి. కుటుంబాలకు దూరంగా ఉన్నటువంటి బెంగ వలన ఏమాత్రం ఇబ్బంది లేకుండా పరిశుద్ధంగా, నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. కుటుంబాలు, సంఘం అంతా కూడా ఆ బిడ్డల కొరకు ప్రార్థించడానికి కృపనివ్వండి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, మంచి పొజిషన్లో ఉన్నవారు తల్లి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వారిని ప్రేరేపించమని వేడుకుంటున్నాం. ఓ దేవా, ఇదిగో సంఘంలో చాలా మంది వ్యసనాల చేత నింపబడిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది సనుగుడు, గొనుగుడు చేత కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసేవారు, కేకలు వేసేవారు. చాలా మంది నాయన ఇదిగో సిగరెట్లు, త్రాగుడు మొదలైన వాటికి బానిసలైనటువంటి వారు, పార్నోగ్రఫీకి బానిసలైనటువంటి వారు ఉన్నారు. మా ప్రభా, బిడ్డలందరినీ మీరు కనికరించండి ప్రభా. వ్యసనాల నుంచి బయటికి రావడానికి మేము కన్నీటితో, ఉపవాసంతో, కుటుంబాలుగా, సంఘముగా ప్రార్థనలు చేయడానికి సహాయతను అనుగ్రహించండి. ప్రతి కుటుంబము పరిశుద్ధంగా అనుదిన బైబిల్ ధ్యానముతో, ప్రార్థనతో ముందుకు సాగడానికి సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి ప్రభా. చాలా కుటుంబంలో వాళ్ళే ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి, మాట్లాడుకోవడం మానేసినటువంటి కుటుంబ బంధువర్గాల మధ్య మాట్లాడుకోవడం మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభువా. క్రైస్తవులుగా ఎంత షేమ్ అయినా మీరు సహాయతను అనుగ్రహించండి. ప్రేమానురాగాలు కలిగి కుటుంబాలు వర్ధిల్లడానికి, నీ గ్రంథంలో నుండి వారు యొక్క ప్రేమను పెళ్లిపుక్కడానికి, సంఘంలో నేర్చుకున్న విషయాల ద్వారా బలపరచబడడానికి సహాయతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూసిన వారిని మీరు కనికరించండి. చక్కటి మ్యాచెస్ సెట్ అవ్వడానికి కృపను అనుగ్రహించండి. చాలా మంది గర్భాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. వారి కన్నీరు మీరు ఎరుగుదురు. సంవత్సరాలుగా వేదనతో రకరకాల మెడిసిన్స్ మింగడం ద్వారా ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుని చాలా వేదనతో ఉన్నటువంటి ఆ బిడ్డల కన్నీటిని మీరు తొడవండి. హృదయాల్లో ఉన్నటువంటి ఆ బాధని మీరు చూడమని ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలాలను మీరు ప్రసాదించండి. గర్భాన్ని మీరు తెరవండి ప్రభువా. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాన్ని మీరు ప్రసాదించండి. తీసుకునే మెడికేషన్, ఆహారంలో బలాన్ని అనుగ్రహించి తల్లి బిడ్డ క్షేమంగా వేరుపరచబడి పర్యంతము నీ కృపా కటాక్షాన్ని దేని బిడ్డలకి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, ఇదిగో సింగిల్ పేరెంట్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా ఛాలెంజింగ్ వర్క్ ప్రభువా. ఆ బిడ్డలను మీరు ధైర్యపరచండి. ఈ లోకంలో నమ్మకంగా, బలంగా, చక్కగా బిడ్డలను పెంచుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలను, మార్గాల్ని మీరు తెరువమని వేడుకుంటున్నాం. ఇదిగో మా ఇంకా అనేకమైన అవసరతలు ఉంటాయి. ప్రతి ఒక్కరిని మీరు కనికరించి బలపరచండి. సంఘాన్ని బట్టి వందనాలు, సంఘం ద్వారా జరుగుతున్న సేవను బట్టి వందనాలు, లింట ఆరాధనలు బట్టి మీకు స్తోత్రాలు. నడిపించడం నేర్చుకోవడానికి, ప్రార్థన చేయడం నేర్చుకోవడానికి, వాక్యం చదవడం నేర్చుకోవడానికి, వాక్యం చెప్పడం నేర్చుకోవడానికి సంఘం అవకాశం ఇస్తుండగా నాయన బిడ్డలందరూ సద్వినియోగపరచుకోవడానికి నాయన మీరు సహాయతను అనుగ్రహించండి. లోకంలో అనేక మందిని నీకు శిష్యులుగా చేయడానికి మంచి ప్రాక్టీస్ని ఇక్కడ ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఈ 40 రోజులు అనేక మంది ఉపవాసాలు ఉంటున్నారు. ఆ బిడ్డలను ప్రత్యేకంగా కనికరించండి. ఆధ్యాత్మికతలో నాయన అభివృద్ధిని బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఇగో సంఘంలో వర్క్ చేసిన బిడ్డలందరినీ మీరు దీవించండి. సంఘ నాయకులను నాయన మీరు మిక్కిలిగా దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నాయన ఇదిగో కాపర్లను మీరు దీవించండి. సెక్షన్స్ బట్టి మీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని మీరు బలపరిచి, స్థిరపరిచి అవసరతలను మీరు తీర్చండి. ఇంకా నాయన గోర్క, అదేవిధంగా శుచి చేసేటువంటి బిడ్డలు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఎంతమంది అయితే మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కనికరించండి. చాలా మంది సంఘంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభా. వారి మనవులు మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు. గొప్ప సాక్ష్యాన్ని అనుగ్రహించండి. వారి అవసరం తీరడం మాత్రమే కాదు, నీ యందు విశ్వాసంలోనికి రావడానికి సహాయించండి. మా సంఘంలో అనేక మంది రాత్రికాల ఆరాధనలో పాల్గొంటున్నటువంటి రహస్య క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియ సహోదరులను మెండుగా మీరు ఆశీర్వదించండి. ధైర్యంగా నీలో ఎదిగేటువంటి అవకాశాలను మీరు కలుగు చేయండి. ఇదిగో ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాల్గొనడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. నాయన ఈ యొక్క ఈస్టర్ వరకు ఏ ఆటంకం లేకుండా నాయన మరి చక్కగా ఆరాధన జరగడానికి మీరే సహాయతను అనుగ్రహించమని
మా ప్రభువు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనమందరమును లేచి నిలబడినల్లా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 616వ కీర్తన పాడుకుందాం. తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపు జీవాహార వార్తని మమ్మును పోషించు ఈహాని వేడుకోని బాహుగా స్తుతింతు పారమందు చేరి ఇంకా స్తోత్రము చేయింతు. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని నేడు మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధలోని తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకు కలుగును గాక. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించే బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయునిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము